కాలనీ ప్రాంతం నుంచి పాస్టమ్మ గారు వచ్చిన్నారు. ఇంకను దేవకుమార్ పాస్టర్ గారి యొక్క సతీమణి సహోదరి కూడా ఉన్నారు, కుమారి సిస్టర్ గారు. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హల్లెలూయా. ఈ దినం పరిశుద్ధాలయంలోనికి విచ్చేసిన స్త్రీలైనటువంటి చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మీరందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. హల్లెలూయా. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఓకే, వెరీ గుడ్. హల్లెలూయా. ఈ సమయంలో క్రీస్తులో ప్రియ దేవుని ప్రజలారా, దేవుని యొక్క లేఖనాలను మనము ధ్యానం చేసుకునే ముందు మీకు ఒక మాట చెప్తాను. ఇప్పటిదాకా పాటలు పాడి చప్పట్లు కొట్టి అలసిపోయి ఉన్నారు. అందుకని మీకోసం డానియల్ పాస్టర్ గారు చక్కని ఫ్యాన్లు అమర్చారు. ఈ యేసుక్రీస్తు స్వస్థత ప్రార్థనా మందిరంకి ఎవరైనా ఇన్వైట్ చేస్తే ఆగకుండా వస్తారు. కారణం ఏంటంటే చుట్టూత పచ్చిక బయళ్ళు. ఇకపోతే మందిర ఆవరణంలో చక్కగా వేరుశెనగ, పచ్చని వేరుశెనగ తోట. అదేవిధంగా అపురూపమైనటువంటి శృంగారమైనటువంటి దేవాలయాన్ని దైవజనులు నిర్మించారు. మరి ఖచ్చితంగా ఈ మందిరానికి ఎవరైనా ఇన్వైట్ చేస్తే రాకుండా ఆగుతారా? ప్రతి ఒక్కరు వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని జనాంగం, ఈ మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి మీరు ఎంతో ధన్యులని నేను విశ్వసించున్నాను. ఎందుకంటే మీకు పునాది వేసిన దైవజనులు గొప్ప దైవజనులు. అదేవిధంగా మిమ్మల్ని నడిపించుచున్నటువంటి దైవ సేవకులు వాళ్ళ దగ్గర నుంచి రక్షింపబడి ఆత్మీయతలో ఎదిగినటువంటి వారు. హల్లెలూయా. బహుబలంగా దేవుని చేత వాడబడుతున్నటువంటి దైవజనులు. కనుక మీరు చాలా ధన్యులని నేను ఎంతో విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని జనులారా, ఇంతమంది స్త్రీలు పరిశుద్ధులైనటువంటి మీరందరూ కలిసి, మనందరము కలిసి దేవునిని స్తుతించుట ఎంతో గొప్ప మనకు భాగ్యం, మన జీవితాలకు, మన కుటుంబాలకు అదృష్టం. అయితే గమనించండి, ఈ భూమి మీద దేవాతి దేవుడు, ప్రభు అయినటువంటి దేవుడు భక్తుల ద్వారా ఒక మంచి మాట చెప్పాడు. అదేంటంటే, ఒక స్త్రీ ఎందుకు సృజింపబడిందంటే పురుషుని కొరకు సృజింపబడింది. అవునా? ఒక పురుషుడు దేని కొరకు చేయబడ్డాడు? దేవుని స్వహస్తాలతో, అంటే దేవుని నామాన్ని మహిమపరిచేదానికి. హల్లెలూయా. కనుక కుటుంబాలు క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా ముందుకు సాగాలి అంటే ఆ కుటుంబానికి పురుషుడు యజమానుడై ఉండాలి. ఆ యజమానుడు చెప్పేటువంటి ప్రతి మాటని యజమానురాలు ఏం చేయాలి? వినాలి. హల్లెలూయా. విని అందులో ఉన్నటువంటి లాభమేందో, నష్టమేందో, క్షేమమేందో తర్వాత నిదానంగా చెప్పుకొని ఇద్దరు ఒక అండర్స్టాండ్ మీదకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేయాలి? ముందుకి వెళ్ళాలి. అప్పుడు ఆ కుటుంబము చక్కగా కట్టబడుతుంది. ఇంకా చెప్పాలంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును, మూఢురాలు తన ఇంటిని ఓడబెరుకును. ఈ దినాలలో జ్ఞానము కలిగిన స్త్రీలు ఉన్నారు, ఆ ఇళ్ళని ఓడబెరుక్కునేటువంటి వారు కూడా కనబడుతూ ఉన్నారు. లేకుండా ఏం పోలేదు. మన కళ్ళ ముందే ఎంతోమంది కనబడుతూ ఉన్నారు. జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టును అని బైబిల్ లేఖనాలు చెప్పలేదు. జ్ఞానవంతురాలు. హల్లెలూయా. ఎవరావిడ? జ్ఞానవంతురాలు. అందుకే ఒక ఇంటికి దీపము ఎవరై ఉంటారు చెప్పండి? ఇల్లాలు.
అక్కడక్కడ స్కూల్స్ గోళ్ల మీద అట్లాగంతా బయట కొన్ని దగ్గరలో రాసి ఉంటారు. ఏమని? ఇంటికి దీపము ఇల్లాలు అని. కనుక ప్రియ దేవుని ప్రజలారా, ఈ విధంగా మనలందరినీ కూడా దేవుడు సమకూర్చి ఉన్నాడు. అందుకని దేవుడు మనతో ఈ రోజున మాట్లాడేటువంటి ప్రతి మాటను మనం ఏం చేద్దాం? చదువుకున్న విషయాన్ని గుర్తుంచుకున్న మాటల ప్రకారముగా మనం జీవించినడలా ఫలభరితమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి కుటుంబాలుగా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎవ్వరు దయచేసి నిద్రపోవద్దే. నిద్ర వస్తే మీకు మధ్యలో డస్ట్బిన్ చేయమాకండి. మీరు తూగుతూ ఉంటే నేను మీ సాయి చూసి అందులో చాలామంది పేర్లు నాకు తెలియదు, ముఖాలు తెలుసు కానీ పేర్లు తెలియదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అరవలేను, మీరు తూగుతుంటే చూస్తా నేను చెప్పలేను. కాబట్టి ఎవరికైనా నిద్ర వస్తే అలా బయట తిరిగి ముఖం కడుక్కొని చక్కగా రండి. ఇంకా నిద్ర పోలేదంటే నిలువు మోకాళ్ళేసి శుభ్రంగా వాక్యాన్ని వినండి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. మత్తయి పుస్తకం 10వ అధ్యాయం. మత్తయి పుస్తకం 10వ అధ్యాయం 40, 41, 42 వాక్యాలను చదువుకుందాం. దానికి ముందు నుంచి చదువమ్మ. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒక్కనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇవి సరాసరి ఎవరో ప్రవక్త చెప్పిన మాటలు కాదు, భక్తులు చెప్పిన మాటలు కావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అమూల్యమైన మాటలు ఇవి. ఆ 10వ అధ్యాయం ప్రారంభం నుంచి దేవాది దేవుడు తన శిష్యులతో మాట్లాడినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు. మిమ్మును చేర్చుకున్నవాడు, అందరు కాముగా ఉన్నారు కాబట్టి నేను చెప్తాను, మీరు పలకండి. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలామంది పెదాలు కదిలిచ్చినట్టున్నారు, అవునా? అందరికి అర్థమయ్యే పలికేరా? ఏదో వాళ్ళు పలుకుతున్నారు కాబట్టి వాళ్ళతో కలిసి మనం కూడా పెదాలకు కదిలిచ్చేద్దామని అనుకున్నారా? వాక్యాన్ని నేర్చుకోకపోతే మనల్ని మనం మోసపుచ్చుకున్న వారిగా మార్చబడతాం. మందిరాలకు వెళ్ళి ప్రయోజనం ఏంది వాక్యం నేర్చుకోకుండా? పాట పాడి ప్రయోజనం ఏంది వాక్యానుసారంగా నడవకుండా? పరిశుద్ధాత్మ పొందినందువల్ల ప్రయోజనం ఏంది ఆత్మానుసారంగా నడవకుండా? హల్లెలూయా, హల్లెలూయా. అరే శిష్యులారా, మిమ్మల్ని ఎవరైనా చేర్చుకుంటే వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టు. దేవుని నామము పేరట ఎవరైనా వస్తే వాళ్ళని కానీ మీరు చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? దేవునిని
చేర్చుకున్నట్టు. అయితే దేవుణ్ణి చేర్చుకున్నవాడు ఆయన్ను పంపినటువంటి తండ్రిని చేర్చుకున్నట్టు. ప్రవక్త అని ఈయన ప్రవచిస్తాడు అని ప్రవక్తను చేర్చుకుంటే ఆ ప్రవక్త యొక్క ఫలాన్ని మీరు పొందుకుంటారు. ఇతను నీతిమంతుడు అని నీతిమంతుని చేర్చుకుంటే ఆ ఫలాన్ని పొందుకుంటారు. అదేవిధంగా కొంతమంది అభంశుభం ఎరుగనటువంటి బిడలుంటారు. పసిపిల్ల లాంటి మనస్సు కలిగినటువంటి వారు ఉంటారు. వాళ్ళని చేర్చుకొని, అంతే కదా, దైవజనులు కూడా చిన్నపిల్లల వంటి స్వభావం గలవారి, అవునా? ఎన్ని మారులు విశ్వాసులు తిట్టినా మరలా మీ ఇళ్ళకి వస్తారు కదా. మీరు పాడవకూడదని, ఏమవ్వకూడదని, మీరు పాడవకూడదని, ఆత్మీయ సహవాసాన్ని విడిచిపెడితే నాశనమైపోతారని దైవజనులు ఏం చేస్తారు? పసిపిల్లల వలె మీరు ఎన్నిసార్లు చీకుట్టినా, ఎన్నిసార్లు ముఖం తిప్పి చాటేసుకున్నా దైవజనులు మీ ఇంటికి ఖచ్చితంగా వస్తారు. అయితే అట్టి వారికి మీ ఇంట్లో నుంచి గిన్నెడు చన్నీళ్ళు, ఏమి నీళ్ళు అయ్యి? ఫ్రిడ్జ్లో నీళ్ళ? చన్నీళ్ళు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఆ ఫలాన్ని మీరు పోగొట్టుకొనరని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. క్రీస్తులో ప్రియ దేవుని ప్రజలారా, ఈ సంఘములో ఉన్నటువంటి వారు, ఈ మందిరములో చేర్చబడినటువంటి ఆయా పరిశుద్ధులు దైవజనులను చేర్చుకుంటే ఆ ఫలాన్ని మీరు పొరపాటును కూడా పోగొట్టుకోరు. గమనించండి, దైవజనుల యొక్క మాటలు వినకుండా వాళ్ళని అలక్ష్యము చేసిన ఎడల ఆ ఫలాన్ని మీరు ఖచ్చితంగా అట్టి ఫలాన్ని కూడా పొందుతారు. హల్లెలూయా. కనుక ఈ దినం పరిశుద్ధ గ్రంథములో కొంతమందిని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరు ఫీబే. ఎవరికైనా ఉందా ఆ పేరు? ఉందా? చేతులు ఎత్తండి ఉంటే. ఫీబే, వెరీ గుడ్. ఏం పేరు? ఫీబే. డిక్షనరీలో చూస్తే కాంతమ్మ అని ఉంది. హల్లెలూయా. కాంతిమయుడా కరుణ చూపి, కొనసాగించండి. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వకాంతుడు. ఎవరైనా సర్వకాంతుడైన దేవుడు సమస్త చీకటిని ఏం చేస్తాడు? పారద్రోలతాడు. కనుక ఆయన సర్వకాంతుడైన దేవుడు, కాంతిమయుడు. ఆయన యొద్దకు వస్తే సమస్త చీకటి ఏమైపోద్ది? తొలగిపోద్ది. ఈమె యొక్క పేరు కూడా కాంతివంతమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఆ పేరు ఫీబే అంటే. కనుక క్రీస్తుల ప్రియ దేవుని ప్రజలారా, ఫీబే ఈమెను గూర్చి చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, ఆమెకు మీ వలన కావలసినవి ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులుడైనటువంటి పౌలు గారు, ఆయన చిన్నగా సేవ చేయలేదు, బహుగా సేవ చేశాడు. ఆయనకున్న సమస్తాన్ని నష్టంగా ఎన్నుకొని దేవుని సేవ చేశాడు. అటువంటి దైవజనుడు ఈ ఫీబే గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఇక ఈ ఫీబే గురించి, అమ్మా ఫీబే, ఇక ఈ ఫీబే గురించి ఎక్కడ కూడా వ్రాసినట్లుగా మనకు కనబడలేదు. ఇక్కడ మాత్రమే ఉంది. ఎక్కడ? రోమీయులకు, చెప్పండి, 1
రెండవ వాక్యం, కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలు. హల్లెలూయా. సంఘములో ఒక వ్యక్తే ఉంటారా పరిచర్య చేసేవాళ్ళు? ఏమ్మా, ఈ యేసుక్రీస్తు స్వస్థత ప్రార్థనా మందిరం యొద్దకు నేను లాస్ట్ ఇయర్ మీటింగ్స్కి వచ్చాను. నా అభిలాష ఏంటంటే సంఘములో ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు. దైవజనులు అంటే ఎవరికైనా అభిమానమే కాదని నేను చెప్పట్లేదు, కానీ ఆ సంఘంలో పరిచర్య చేస్తారే పరిచారికులు, పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు, వాళ్ళు ఆ సంఘానికి వెన్నెముక లాంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు? సంఘానికి వెన్నెముక లాంటి వాళ్ళు. అటు ఇటు మిస్ అయ్యి ఎప్పుడు చూసినా దైవజనుల వెనకాలే ఉండి, హల్లెలూయా, దైవజనుల వెనకాలే ఉండి పరిచర్య చేస్తున్నట్టే చేసి పొరపాటున దైవజనుల గురించి ఏదన్నా చెప్పారనుకోండి, ఇక ఆ సంఘం పరిస్థితి అయిపోయినట్టు. వీళ్ళని కాస్త జాగ్రత్తగా పట్టుకురావాలి. ఎవరిని? పరిచారికుల్ని. ఎలాగ పట్టుకురావాలి? జాగ్రత్తగా పట్టుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ పరిచర్య చేస్తున్న ప్రజలను చూస్తే ఎంత ఆనందము, అంత మాత్రం కూడా బాధ లేదు, అంత మాత్రం కూడా చింత లేదు. 50 కేజీల అండా దగ్గర ఒక పురుషుడే ఉన్నాడు. 3 దబర్లు పెట్టారు. కొందరున్నారు మా ఆడ సహోదరులు హుషారుగా, వీళ్ళు ఎట్ట చేస్తున్నారంటే పనులు మేరక్క మమ్మల్ని కొడతాదన్న భయంతో చేస్తున్నారు. ఆ మేరక్క ఒక్కొక్క దబరకాడ ఆమె పరిగెత్తుకుంటూ, ఈమె హెడ్ కుక్కు, ఈమె పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ వెనకాల కొందరు ఆడవాళ్ళు మగవాళ్ళు తిరుగుతున్నారు. ఏమెత్తుకొని? తెల్లగడ్డ మసాలా తీసుకొని, అల్లం మసాలా తీసుకొని, ఎర్రగడ్డలు తీసుకొని, టమోటాలు తీసుకొని, ఈ వెనకాల వాళ్ళు నడవలేకున్నారు. ఎంతమ్మ నీ వయసు? పైకిలే అమ్మా. అయ్యో దా, తగిలితే ఏం కదలే, అట్టటి ఏం చేయవు అక్కకి. హల్లెలూయా. ఈ కలర్ చూసి ముస్లిమ్స్ అనుకొని మోసపోయా నేను. హల్లెలూయా. ఎందుకంటే చిన్నప్పుడు నన్ను కూడా ఫుల్ కలరు, అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏమన్నారు? ముస్లిమ్స్ అన్నారు. హల్లెలూయా. అమ్మా కూతురులాగే ఉన్నావా? హల్లెలూయా. అయితే నేను అన్నా, నేను ఉబ్బిపోయి నాతో రాబాకమ్మా, ఇది నీది, ఈ సంఘం నీది. హల్లెలూయా. అయితే ఇంతగా పరిచర్య చేసినటువంటి ఈ వ్యక్తిని చూసి నేను చాలా సంతోషించా. కుర్రావిడి కాదు, మన కుర్ర పిల్లలు ఉన్నారు. ఇదిగో హదస్సా ఉంది, అమ్మ పరిమళించే చెట్టు, ఒక దబరెత్తమంటే ఏం చేస్తుంది? బోళ పడుతుంది. కానీ ఈ వయసులో కూడా ఈ విధంగా పరిచర్య చేస్తుంది అంటే ఈమె గొప్పతనమా? ఈమె శక్త్యా? ఈమెను ఎవరన్నా అమ్మ నువ్వు పని చెయ్యి, నీకు మేము డబ్బులు ఇస్తామని చెప్పారా పాస్టమ్మ గారు మీరేమన్నా? కానీ ఎందుకు ఇదంతా నాదే అని పరుగున పరిచర్య చేస్తుంది? సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిని ప్రభు ఏర్పరచుకున్నాడు. కొట్టా చప్పట్లో. హల్లెలూయా. సంఘంలో పరిచర్య చేస్తుంటే ఎప్పుడు చూసినా ఇవే చేస్తుంటుంది పరిచర్య. ఏం మాకు చెప్తే మేము చేయమా? నీ ముఖం మాడ, చెప్తే చేస్తావు నువ్వు ఏడుపు మొహం వేసుకొని, చెప్పకపోయినా చేసేవాళ్ళు దేవునికి కావాలి అంతే. హల్లెలూయా. అలాగే మరియక్క కూడా రావాలి, రాజుపల్లి మరియక్క కూడా రావాలి. ఈ ఫీబే అనేటువంటి ఈమె ఎవరికి చేసింది పరిచర్య? దుష్టులకు కాదు, దుర్మార్గులకు కాదు. ఎవరికి చేసింది? పరిశుద్ధులకు. అతిగా చేయలా, తగినట్టుగా ప్రభునందు ఏం చేసింది? పరిచర్య చేసి సహాయం చేసింది. హల్లెలూయా. ఇదిగో మా సంఘంలో అన్యులు వీళ్ళు, మా ఇల్లు వెనక వీళ్ళిల్లు ముందు. మేము ఉదయాన్నే అరుణోదయమైన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అరుణోదయ అన్న బ్యాండ్ కొడుతుంటే ఈమె లేచి గంట కొట్టేది. ఈడ డ్రమ్ము కొడితే డ్రమ్ము శబ్దం ఇంకా నాకు రాలేదురా, గంట శబ్దమే వినబడుతుంది. ఇంకా గణగణగణమని గంట కొట్టేది. మేము డ్రమ్ము, ఈమె గంట. మేము ఏ రోజు ఆపం, ఈమె ఏ రోజు ఆపదు. హల్లెలూయా. అంతకుముందు మమ్మల్ని ఎప్పుడన్నా చూసావు మరి అక్క? చూడాల. హల్లెలూయా. నేను పని చేసుకుంటా ఉంటే చూస్తూ ఉండేది. చిన్న చిన్నగా పాస్టమ్ గారు ఒక్కరే పరిచర్య చేస్తున్నారు. రక్షింపబడిన తర్వాత పాస్టమ్ గారు ఒక్కరే పరిచర్య చేస్తున్నారని వచ్చి అప్పుడప్పుడు అంట్లు తోమి వెళ్ళిపోతూ ఉండేది. ఆ తర్వాత ఒకరోజు మంచి వాన వచ్చింది. వీళ్ళ ఆయనకి ఇంకా అప్పుడప్పుడే రక్షణ కలుగుతుంది. వీళ్ళ ఇంట్లోని భోజనం తయారు చేసాం సంఘానికి. హల్లెలూయా.
ఆ తర్వాత మందిరానికి వస్తూ పోతూ దేవుడు ఈ బిడల జీవితంలో చేసిన మేలును బట్టి మందిరంలో ఇప్పుడు ఏం చేస్తుంది, అందరికంటే ముందు వచ్చి పొయ్యి మంటేస్తుంది. ఈమె రాకముందు ఎవరన్నా పొయ్యి మంటేసి ఒప్పుకోదు. ఎవరు మంటేసారు పొయ్యి అంటది, ఫైర్ మాస్టర్ అన్నీ ఆల్. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇంకా ఏం చేస్తుందో తెలుసా, అంట్లు దోమతుంది, ప్రతి పని చేస్తలే. మరి అక్క నేను లేకపోయినా వంట కూడా చేస్తుంది. తరివేలని రెడీగా ఏమైనా ఉండరేందే. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలండి, మేరక్క గురించి నాకు అంతగా తెలియదు కదా. మేరమ్మ నీ పేరా? మేరమ్మ మరియమ్మ, అలా రెండు ఒకటే. హల్లెలూయా. అందుకని అందరికీ మేరమ్మ మరియమ్మ అని పెట్టండి, అందరు పరిచర్య చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మరియమ్మ ఏం చేస్తుందంటే అంట్లు దోముతారు కదమ్మా, అందరు తినేవారు పాడుకోళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. అంట్లు ఇవి దోముతారు, అన్నీ చేసిన వాళ్ళే దోముతారు. స్టార్టింగ్ ఎవరు ఉంటారో లాస్ట్లో కూడా వాళ్ళే ఉంటారు. మధ్యలో వచ్చిన వాళ్ళందరూ మధ్యలోనే. హల్లెలూయా. బాధ్యత లేదు. ఇప్పుడు ఇవేం చేస్తుంది, సోపులు కూడా ఇవే తెచ్చుకుంటుంది, అంట్లు సోపులు. ఇప్పటికి అంట్లు సోపులు కొన్న పరిస్థితిలోనికే నేను రాలా. హల్లెలూయా హల్లెలూయా. దైవజనులు కారు ఎక్కి ముందు వేరే ప్రాంతానికి ప్రేయర్కి వెళ్తుంటే ఫస్ట్ కానుక పెడుతుంది. ప్రార్థన చేయ, నాదే ఫస్ట్ కానుక, అన్నిట్లో నేనే ఫస్ట్ ఉండాలి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు, ఫీబే పేరు నాది చెప్పి మరి ఎక్కని మేరెక్కని పొగిడింది నేను నీ పాస్టమ్ అనుకుంటుంది ఫీబే. అలాగున చాలామంది కూడా ఒకరిని గణపరుస్తుంటే మరొకరు మేం చేయట్లేదా, మీ వంతు కూడా వచ్చినప్పుడు మీ గురించి కూడా చెప్పబడుతుంది. ఇప్పుడు ఇతరుల గురించి చెప్పినప్పుడు మీరేం చేయాలి, ఏం చేయాలి? సంతోషించి మేము కూడా బాటల్లో పయనిస్తాము అని చెప్పి వెళ్ళాలి. హల్లెలూయా. మేరొక్కటే ఎరగదీసినంత మాత్రం ఇక్కడేం అవ్వదు. పాస్టమ్మ గారు అసలు నిద్ర కూడా బాదు. హల్లెలూయా. చాలా చోట్ల చూడండి మీరు, చాలా చోట్ల చూడండి ఏం చేస్తారు, కుర్చీలో కూర్చోంటారు. ఎవరు? పాస్టమ్మ గారు దగ్గర. నేను ఇంకొక విధంగా నేనేం అనట్లేదు, కానీ ఒక్క పని చేయరండి. కాసే చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలన్నీ, చేసే వాళ్ళకే కదా సమస్యలన్నీ. హల్లెలూయా. మన మినిస్ట్రీలో పాస్టమ్మలను బట్టి, పాస్టర్ గారిని బట్టి కాదులే, పాస్టమ్మలను బట్టి వాళ్ళ ముందు కూడా చెప్తా, సంతోషమే సంతోషం నాకు. మా దైవజనులు విజయమ్మ గారిని బట్టి కూడా, ఎందుకంటే అస్సలు అలిసిపోరు, అస్సలు రెస్ట్ తీసుకోరు. హల్లెలూయా. ఇంకొక చిన్న విషయం చెప్పనా, సంఘంలో ఉన్న విశ్వాసులైనటువంటి మీరందరూ కూడా మిమ్మల్ని ఏమనాలో నాకు తెలియదు. పాస్టమ్మ ఆ దబరి ఇట్టందుకో ఎరగట్లకు వస్తా చెప్పరా మీరు? విజయమ్మకు పని చెప్పరా? హల్లెలూయా. మీకు చెప్పరమ్మా? మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నాం ఈరోజు. మేము చేస్తే పాస్టర్ గారు తింటారో తినరా కానీ నువ్వు రామ్మ మా ఇంట్లో భోజనం ఉండదు. వీళ్ళు ఏమైపోయారు, పనోళ్ళు అయిపోయారు. పాస్టమ్మలు కాస్త విశ్వాసులైన బిడ్డలారా ఏం చేశారు మీరు? పనులను చేసేసారు. వీళ్ళు పని ఎప్పుడు చేయాలి, ప్రార్థన ఎప్పుడు చేయాలి, పనులు ఎప్పుడు చేసుకోవాలి, సేవకి ఎప్పుడు తిరగాలి. హల్లెలూయా. ఫీబే లాంటి వారు సంఘములో ఉండి కాస్త దైవజనులకి సహాయకులుగా పరిచారకులుగా నిలవబడితే అప్పుడు దైవజనులు కూడా ఇంకా ముందుకి వెళ్ళగలరు. హల్లెలూయా. పరిశుద్ధులకు సహకరించి సహాయం చేసినటువంటి ఫీబే ఉంది. ఆమెకు మీరు కూడా ఆమె పరిచర్య చేసే విధానంలో మీరు ఇచ్చేటువంటిది దేనికో ఖర్చు పెట్టదు. దేనికి ఖర్చు పెడుతుంది? దేనికి? పరిచర్యకి. కాబట్టి మీరేం చేస్తారు, ఆమెకి సహాయకులై నిలవబడండి, ఆమెకి సపోర్ట్గా నిలవబడండి. హల్లెలూయా. ఇదిగో పౌలు అనేటువంటి నేను మీకు సిఫారసు చేస్తున్నాను ఈమెను బట్టి. హల్లెలూయా. ఒక దైవజనుడు ఒక వ్యక్తిని గురించి ఇంత మంచి సాక్ష్యం చెప్పాడంటే ఆమె శ్రమ ఎంత ఉంటుందో చూడండి, ఆమె కష్టం ఎంత ఉంటుందో చూడండి. హల్లెలూయా. ఎంతోమంది ఎన్నో అనుండొచ్చు, అనకుండా ఏమంటారు? సంఘంలో ఒక వ్యక్తి పరిచయం చేస్తుంటే అనకుండా ఉంటారా? హల్లెలూయా. మేము 8th క్లాసు 9th క్లాసు ఆ టైంలో రక్షింపబడ్డాం. అంతకుముందు అంతా అన్ని జుల్లమే. మా మందిరానికి పక్కనే ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది. ప్రతిరోజు అదేందో నాకు పట్టినట్టు మా ఇంట్లో పని ఏం చేసేది లేదు. మా వదినే పని అంతా చేసేది. మా ఇంట్లో పని ఏం చేసేది లేదు. నిద్ర లేచి మందిరం దగ్గరికి వెళ్ళి చిమ్మి చల్లి అంట్లు దోమి దైవజనులు బట్టలు ఉతికి ఆమెను వచ్చేదాన్ని నేను ఇంటికి. ఇంట్లో ఏమన్నా పని చేసేదాన్నమ్మా? హల్లెలూయా. నాకు చెప్పేవాళ్ళు లేరు, చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. హల్లెలూయా.
ఆ విధంగా చేస్తుంటే ఆ తల్లికి ఎందుకు డౌట్ వచ్చిందో ఆమె అడిగింది, నీకు జీతం ఎంత పాప అని అడిగింది. నాకు అర్థం కాలేదు, జీతం ఏంది, నాకు జీతం ఏంది అంటే, ప్రతిరోజు నువ్వు మందిరంలో చిమ్ముతూ సల్లుతూ పని చేస్తున్నావు కదా, నీకు జీతం ఎంత అని అడిగింది. హల్లెలూయా. నేను చెప్పాను, నవ్వి సంతోషంగా వచ్చేసా. హల్లెలూయా. ఆ రోజు నిస్వార్థంగా చేశాను దేవుని పని. ఎలాగా? తెలియని వయసు, అది అమాయకపు వయసు. ఏం తెలుసు ఆ వయసులో? ఏం తెలుసు చెప్పండి? అమాయకపు వయసు, చిన్నపిల్లల వయసు. అంటే మీరు అంత డౌట్కి ఎందుకు చూస్తున్నారంటే, ఇప్పుడు 6వ క్లాస్ నుంచి ముదిరిపోతున్నారు పిల్లకాయలు. ఏం చేస్తున్నారు? ముదిరిపోతున్నారు. మిమ్మల్ని అందరిని తీసుకుపోయి ఎక్కడ వేయాలి? అక్క కాడ వేయాలి. ఏకకాడ? నీ స్టైలు మారింది, నీ నడక మారింది, నీ భాష మారింది, నీ వేషం మారింది. హల్లెలూయా. అక్కడైతే కొందరు బాగా సెట్ అవుతారు, ఇక్కడ సెట్ అవ్వరు. అమ్మ పరిచర్య ఉందా రా అంటే రారు, నడుముల నొప్పులు. హల్లెలూయా. కనుక క్రీస్తులో ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యవ్వన కాలంలోనే ఏం చేయాలి? క్రీస్తు కొరకు నడుం కొట్టుకోవాలి. ఎవరి కోసం? క్రీస్తు కొరకు ఏం చేయాలి? నడుం కట్టుకొని ఏ విధంగా పరిచర్య చేయాలి? నిస్వార్థంగా దేవుని పని చేయగలిగితే నీ పేరు పక్కన నీవు చేసిన పరిచర్య అంతటిని దేవుడు రాసి ఉంచుతాడు. హల్లెలూయా. నిరీక్షణ పాస్టమ్ లాగా నేను కూడా ఎరగదీయాలంటే కుదరదు. హల్లెలూయా. చాలామంది ప్రార్థన, అయ్యో యేసన్న లాగా నేను రాష్ట్రాలు తిరగాలి నాయన, దేశాలు తిరిగి దిమ్మరైపోవాలి నాయన అని ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను అనుకుంటాను, ఓహో యేసన్న గారి లాగా వీళ్ళు కూడా ఏం చేయాలి? రక్తం కక్కుకోవాలి, ఈదులు తిరగాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరన్నా వదిలేసి ఆడి విడిచిపెట్టిపోంటారా ఇస్తరాకులు? ఆ ఇస్తరాకుల్లో భోజనాలు. ఎందుకంటే మతి స్థిమితం లేదు కదా. ఆయన అంత శ్రమపడ్డాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనకి అంతకంటే ఎక్కువైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. సంఘంలో పరిచర్య చేసే పరిచారకులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, ధైర్యంగా ఎత్తండి. పరిచర్య చేసేవాళ్ళు సంఘంలో ఎత్తండి. ఇంతేనా? మిగతా వాళ్ళందరూ సగం పనులు చేస్తున్నారు, ఏంది పూర్తి పని చేయట్లా? దించండి. హల్లెలూయా. పరిచారికులైనటువంటి ఫీబే వంటి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఇంకా ప్రతి ఒక్కరిని కూడా దేవుని మందిరములో పరిచారకులుగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తులో ప్రియ దేవుని ప్రజలారా, మొన్న అదిగో మా ఓడు ఉన్నాడు ఈడ. ఎజ్రా ఉంటే కొట్టుండేవాడు ఆమెని. మా ఓడు ఉన్నాడు ఆడ. ఒక ఆమె వచ్చింది, అమ్మా మీరు మీ అక్కోళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టారంట, మీరు ప్రార్థన పెట్టడం అమ్మాయికి పెళ్ళి సెట్ అయిపోయింది, మా పిల్లోడికి కూడా పెళ్ళి సెట్ అవ్వాలి, ఉపవాస ప్రార్థన పెట్టండి అనింది. నేను అర్జెంటుగా ప్రేయర్కి వెళ్ళాలని తలదూకుంటా ఉన్నాను. రంగేసుకోవా అనింది. ఏం వేసుకోవా? రంగేసుకోవా అని. వేసుకొని అని చెప్పా. ముడి కట్టుకుంటే ముడికి వేలు పెట్టుకోవా అనింది. పెట్టుకోను అని చెప్పా. హల్లెలూయా. ఆమె ఎవరంటే మిమ్మల్ని మేము పరిచారికులు అంటున్నాం. ఆమె వాళ్ళ మందిరంలో డాకన్. ఎవరు? డాకన్ అంటే ప్రభు వల్ల ఇస్తారు. నీకు తెలుసు కదా పాప, ఆ ఫీల్డ్లో నుంచి వచ్చావు కదా నువ్వు. ఏమిస్తారు? ప్రభు వల్ల ఇస్తారు. ఇంకా ఏమిస్తారు? సంఘంలో ప్రార్థన చేస్తారు, కొన్ని పరిచర్యలు చేస్తారు గౌరవంగా. మన మధ్యలో ఉన్నటువంటి డాకన్ గారైనటువంటి గోళ్ళ వేళంగిని గారు వచ్చి ఈ ప్రభుల కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అప్పుడు ఏం వస్తుంది? ఈమె లేచినప్పుడు ఏమవ్వాలి? గుమ్మ అన్నట్టుగా జాస్మిన్ స్మెల్ రావాలి. హల్లెలూయా. ఆమనింది, నీ వయసు ఎంత అనింది. నా వయసు ఎంతో కంతలంటే, నీకు నాకు 40 సంవత్సరాల గ్యాప్ ఉంటుందమ్మా. నా జుట్టు ఎట్టుంది, నీ జుట్టు ఎట్టుంది. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసులు డబ్బులు తీసుకుపోయి మేము ఏం చేస్తున్నాం? రంగులు కొనుక్కొని ముఖానికి రంగులు పూసుకొని చెప్పండి. హల్లెలూయా. ఈ విధంగా చేసేదానికి దేవుడు మమ్మల్ని సేవకు పంపించింది. విశ్వాసులు ఇచ్చేటువంటి ఆ కానుకలతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టారో ఏమవుతుంది? తాట తీస్తాడు ఆయన రేపాడ. హల్లెలూయా. తీర్పు దేవుని ఇంట నుండి ప్రారంభమవుతుంది. అందుకే అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పేది. హల్లెలూయా. ఫీబే గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, చాలామంది ఉన్నారు కుటుంబాల్లో నుంచి ఒక్కొక్కరే వచ్చి పనిచేస్తారు దేవుని మందిరాలు. ఎట్లాగొచ్చి?
ఒక్కొక్కరు పురుషుడు వస్తే స్త్రీ రాదు, స్త్రీ వస్తే పురుషుడు రాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది, ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ గురించి ఎక్కడెక్కడ ఎతికి చదివినా భార్య పేరుంది, భర్త పేరుంది, భార్య పేరుంది. అరే ఒక్క చోటన్నా సపరేట్గా భార్య పేరు చూద్దాము, సపరేట్గా భర్త పేరు చూద్దామంటే ఎక్కడా లేదు. ఇద్దరి పేర్లు కలిసే ఉన్నాయి, అమ్మ నాన్న, తల్లి తండ్రి. ద్వంద్వ పదాలు కదా ఇవి, అవునా? అట్లాగే బైబిల్లో ఎవరన్నా పేరు మీకు తగిలితే ఇద్దరు ఫ్యామిలీ. అది ఫ్యామిలీ అంటే భార్యాభర్తలు. ఎవరన్నా ఉంటే చెప్పండి, చెప్పుకొని చూద్దాం. అబ్బా ఏమో అంత ఇష్టం అననీయ సఫీర్ అంటే. ఓకే మంచిది, చెప్పండి. వెరీ గుడ్. అననీయ ముందు వచ్చినప్పుడు అననీయ అన్నాడు పేతురు, తర్వాత భార్య వచ్చి. కానీ ఈ జాయింట్ వీళ్ళిద్దరు జాయింట్. ఆమె లేనిదే ఈయన బండి ఎక్కడో, ఆయన లేనిదే ఇవి ఇంకొక ప్రార్థనకు బాదు. హల్లెలూయా. మేము ఆపోజిట్ అనుకుంటున్నాం మా ఫ్యామిలీ వీళ్ళకి. దైవజనులు ఎక్కడికన్నా వెళ్తే ఆ కారు వేసుకోబొమ్మంటారు, మేము ఆటోలైనా వెళ్ళిపోతాం. హల్లెలూయా. లేకపోతే ఎవరన్నా లిఫ్ట్ అడిగాని బైక్లోనే వెళ్ళిపోతాను నేను, నాతో పనిగా. దేవుని పని అంటే ఆగదా కాలు. హల్లెలూయా. పాస్టర్ గారే ఉండాలి, పాస్టర్ గారే మనల్ని ఏమి ఎక్కించుకోబోవాలి, బైక్ ఎక్కించుకోబోవాలి, కారు ఎక్కించుకోబోవాలి. నో. హల్లెలూయా. ఎవరి పని? పాస్టర్ని చేసుకొని పాస్టర్లు అయితే ఇటువంటి తంతులు జరుగుతాయి. అయితే దేవుడు నిన్నే పిలుచుంటే, ఎవరిని? సేవకి దేవుడు నిన్ను పిలుచుంటే నీ కాలు ఆడ ఆగదు. హల్లెలూయా. క్రీస్తులో ప్రియ దేవుని ప్రజలారా, అపోస్తుల పుస్తకం 18వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదవండి. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పంతు వంశీయుడైన అకుల అను ఒక యూదిని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు, డేరాలు కుట్టువారు. హల్లెలూయా. పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. హల్లెలూయా. కనుగొన్నాడు పౌలు. ఏం కొన్నాడు? కనుగొన్నాడు. ఆ ప్రాంతానికి వచ్చి కనుగొన్నాడు. అకుల ప్రిస్కిల్ల అన్నటువంటి కుటుంబాన్ని కనుగొన్నాడు. అందుకే ఆయన ఇంకా ఆ 10వ అధ్యాయములో ప్రభు చెప్తూ అరే బాబు, మీరు సేవకైనా పరిచర్యకైనా సువార్తకైనా వెళ్ళేటప్పుడు ఏ ఇంట్లో కంటే ఆ ఇంట్లోకి వెళ్ళొద్దు, ఏ గృహంలోకైతే ఆ గృహంలోకి వెళ్ళొద్దు. ఆ ఊరంతా పట్టణమంతా ఎంక్వైరీ చేయండి. యోగ్యమైన కుటుంబం ఏదన్నా ఉందా అని మీకు కనబడితే ఆ ఇంటిలోనికి వెళ్ళండి. మీరు వచ్చేదాకా, సువార్త ప్రకటించేదాకా, దేవుని పని సంపూర్తి అయ్యేదాకా అక్కడే ఉండి మీరు దేవుని పని సంపూర్తి చేసుకుని అప్పుడు రండి. హల్లెలూయా చెప్తారా? అందరూ హల్లెలూయా అని చెప్తారా? దగ్గరగా చెప్తారా? ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు ప్రశాంతంగా హల్లెలూయా అని చెప్పండి. అయ్య బాబోయ్, మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు చాలా ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి సాయంత్రం దాకా చెప్పుకుందామా? మీరు ఎప్పుడో కలుస్తారు, నేను ఎప్పుడో కలుస్తాను. అవునా? హల్లెలూయా. యోగ్యమైన ఇంటికి వెళ్ళి అక్కడే ఉండండి. మీ పని సంపూర్తి అయిన తర్వాత మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలి? శుభమని చెప్పండి. ఇంటికి సమాధానం కలుగునుగాక అని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానం అక్కడ నిలుచుంటుంది, శుభము వాళ్ళ ఇంట్లో నిలుచుంటుంది. ఆ ఇల్లు యోగ్యమైంది కాదనుకోండి,
ఆ ఇల్లు సమాధానకరమైన ఇల్లు కాదనుకోండి, ఇప్పుడు మీ సమాధానం మీ ఎంట వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎవరింట వస్తుంది సమాధానం? ఎవరింట వస్తుంది? ఇప్పుడు చెప్పండి, సమాధానం ఎవరి దగ్గర ఉందా? దేవుని దగ్గర ఉంది. తర్వాత సమాధానాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? సేవకులకి ఇచ్చాడా? ఇంకా మీకు ఇలేదా? హల్లెలూయా. సమాధానపరచు వారు ధన్యులు, వారు ఏమవుతారు? దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమార్తెలు కుమారులైన మీరందరూ కూడా మీ దగ్గర ఉంది కదా సమాధానం. డౌట్ ఎందుకు? హల్లెలూయా. ఈ అకుల ప్రిస్కిల్లా అన్నవారు యోగ్యులు. చెప్పండి, అకుల ప్రిస్కిల్లా అన్నవారి కుటుంబము యోగ్యమైన కుటుంబం. చెప్పండి రా, చెప్పండి నాన్న, చెప్పండి పిల్లలు, పరిశుద్ధులైన దేవుని సంగమా, జనాంగమా, చెప్పండి. అకుల ప్రిస్కిల్లా ఎటువంటి కుటుంబం అది? నా బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను అదృష్టవంతమైన కుటుంబం అని కూడా అనుకుంటున్నాను. భర్త ఏది చెప్తే ఆ భార్య అదే అంటది. భార్య ఏది చెప్తే భర్త. మీరేంది నా సైడ్ చూస్తున్నారు? భర్త చెప్తే భార్య వినాలి, భార్య చెప్తే భర్త వినాలా? వినకూడదా? హల్లెలూయా. దేవుని దగ్గరికి అబ్రాహాము పోయి ప్రార్థన చేస్తున్నాడు, చిక్కుముళ్ళలో పడిపోయా. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఈయనేం పెళ్లి చేసుకున్న బాగానే ఉంది, బిడ్డ కూడా పుట్టేశాడు. ఈయనేమో శారాయి తరివేసి మంటని ఏం చేద్దామని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, అరే బాబు, నీ భార్య అయినా శారా చెప్పినట్టు నువ్వు వినరా అన్నాడు. ఆమె మాటలు నువ్వు వినమన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది వినరు. ఇంట్లో ఆడవారు చెప్పే మాట అస్సలు వినరు. వింటారా? వినరు. వింటే తప్పేందో. చాలామంది పురుషులు చెప్పే మాట అస్సలు వినరు. ఇప్పుడు మరి ఫ్యాషన్ అయిపోయింది. హల్లెలూయా. భర్త ఏదన్నా అన్నాడు అనుకోండి, ఇప్పుడు బాత్రూంలో పోయి అలా మమ్మీ ఏడు నన్ను తిట్టాడు మమ్మీ, నేను వచ్చేస్తా మమ్మీ. ఇప్పుడు ఆ మమ్మీ అంటది, నిన్ను కొట్టే ధైర్యం తమ్మ ఎవరాడు? నువ్వు అక్కడి నుంచి ఇమీడియట్గా వచ్చేసి, వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు అంతు తేలద్దాం. అయిపోయింది ఫ్యామిలీ సర్వనాశనం. హల్లెలూయా. ఏమైపోయింది ఫ్యామిలీ? సర్వనాశనం. ఒక ఆడబిడ్డ, యవ్వన బిడ్డ వివాహ వయసుకు వచ్చినాక, ఆ బిడ్డకి వివాహం చేసినాక కుటుంబం కట్టబడాలి అంటే ఏం చేయబడాలి? తల్లిదండ్రులు. ఎవరు వాళ్ళు? తల్లిదండ్రులు. ఏం చెప్తారో తెలుసా? మంచి తల్లిదండ్రులు అయితే కొట్టినా తిట్టినా ఏం చేయాలి? అక్కడే మమ్మీ పని చేయలేకపోతున్నాను మమ్మీ. చేయి పని. పెళ్లి చూపులు పోతే ఏమడుగుతున్నారు తెలుసా? మీకు ఎంతమంది పిల్లలు? ఒకే కొడుకు. అమ్మయ్య, ఆస్తి ఎంత ఉంది? పొలాలు ఎవరు చూస్తున్నారు? నా సాయి మీరు చూస్తున్నారు, నేను మీ సాయి చూస్తున్నాను. పొలాలు ఎవరు చూడట్లా. మీ ఇల్లు ఎట్లా ఇల్లు ఎట్టుందో చూస్తున్నారు. ఆ ఇంట్లో బెడ్రూమ్ ఎక్కడుందో చూస్తున్నారు. బెడ్రూమ్ పక్కన అటాచ్మెంట్ బాత్రూమ్ ఉందా లేదో చూస్తున్నారు. హల్లెలూయా. ఆ ఇంట్లో మా పాప ఒక్కరోజు ఉంటే చాలండి, తర్వాత అన్ని రోజులు మా ఇంట్లో ఉన్నా నో ప్రాబ్లం. హల్లెలూయా. అవసరమైతే అబ్బాయిని కూడా మా ఇంట్లోనే పెట్టుకుంటాం. ఎంత మంచి తల్లిదండ్రుల్లో. మార్చుకోండి జీవితాలని, బతుకుల్ని. కుటుంబాలు చక్కబడతాయి. మీకు ఒక మంచి నేమ్ వస్తుంది, మంచి పేరు, మంచి ఘనత వస్తుంది. హల్లెలూయా. అకుల ప్రిస్కిల్లా ఎటువంటి ఫ్యామిలీ ఇది? యోగ్యమైన దేనికి యోగ్యమైన కుటుంబంగా కనబడుతుంది చెప్పండి? దేవుని సువార్త ప్రకటించేదానికి, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చేదానికి, దైవజనులను చేర్చుకునేదానికి యోగ్యమైన కుటుంబం అది. హల్లెలూయా. దేవునికి పెట్టినందువలన, దేవునికి ఇచ్చినందువలన, సేవకులను చేర్చుకున్నందువలన నష్టము పొరపాటున. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడట, దేవుని పరిచర్యకి ఇచ్చి నా ఒత్తులు ఆరిపోయినాయి అన్నాడు. ఆయన ఒత్తి అసలే ఆరిపోయింది.
చాలామంది పెరగక దేవుని సేవ పరిచర్య చేస్తూ ఉంటే కొందరు అంటారు, ఏంది వాళ్ళు చేసేదే, ఎందుకు ఆ విధంగా పరిగెత్తటం, ఎందుకు ఆ విధంగా పరిచర్య చేయటం, కూర్చొని ప్రార్థన చేస్తే సరిపాలే. అబ్బా ఎంత భక్తో. హల్లెలూయా. చేలోకి పోయి కూడా ఇత్తనాలు చల్లకుండా నీ ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తాను, మొలకలు ఎత్తుతాయి. హల్లెలూయా. పాటుపడిన వ్యవసాయకుడే ఫలాన్ని చూడగలడండి. పరిగెత్తాలి దేవుని సేవలో. నువ్వు పరిగెత్తలేకపోతే పరిగెత్తే వాళ్ళకి సహకారులుగా ఉండాలి, వాళ్ళని చేర్చుకోవాలి. అదిగో మా లూదియమ్మ తల్లి రాజుపాలెం మేము పోయినప్పుడు క్రీస్తు పరిమిళ, హల్లెలూయా, క్రీస్తు పరిమిళ 12 గంటలకైనా మాకు ప్రార్థన అయ్యి వాళ్ళు పెట్టకపోతే ప్రార్థన చేయించుకున్న వాళ్ళు. భారత వాళ్ళ ఇంటికి పోతే ఖచ్చితంగా ఎంతమంది పోతే అంతమందికి భోజనం సిద్ధంగా ఉండేది. హల్లెలూయా. ఏమ్మా మీ ఫ్యామిలీ ఇప్పుడు ఆస్వాదించబడలేదా? 3 కుమార్తెలు. హల్లెలూయా. చక్కని కుమార్తెలు, మంచి ఫ్యామిలీస్. ఆ రాజపల్లి అన్నారు, ఈ జాసద్దే పెళ్ళిళ్ళు మేము చూస్తామన్నారు. చేసింది. కారణం ఏంది? దైవజనులను ఆమె చేర్చుకున్న కారణం. మదర్ లూదియమ్మ తల్లి ఎప్పుడు పోయినా ఇంటింటి దబరే ఇప్పుడు కూడా కనపడుతుంటాయి. లూదియమ్మ ఇంటింటి దబరే, ఆ దబరలో వండిందే పెట్టేది మాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా అకుల ప్రిస్కిల్ల వంటి, గమనించారా? ఇప్పుడు చెప్పుకోవాలంటే సామ్వేలన్న భారతకను కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరూ కూడా, ఆయన మంచి డ్రింకరు, రాజకీయంగా తిరిగేవాడు. మేము అడుగు పెట్టేమంటే ఎంత ఫుల్లు తాగినా కూడా వెళ్ళిపోయి మిద్ది మీదకు పోయి శుభ్రంగా పడుకుని ఇల్లంతా మాకు ఇచ్చేసేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారు అటువంటి యోగ్యులైనటువంటి కుటుంబాలు ఉన్నారు కాబట్టి దేవుని సేవ, దేవుని పరిచర్య ఇంత విరివిగా ముందుకి కొనసాగుతూ ఉంది. కనుక ప్రియ దేవుని ప్రజలారా, పౌలు కనుగొని ఆ ఇంటికి పోయాడంట. ఎందుకు? దేవుని పని కొరకు. హల్లెలూయా. ఇంకా అకుల ప్రిస్కిల్లాలో మనం గమనిస్తే, చదువుకుందామా? పద్దెనిమిదవ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 24, 25, 26 వాక్యాలను చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 18, 24, 25, 26. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకునిన వాడై యేసుని గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచెరి. హల్లెలూయా, హల్లెలూయా. అపోల్లో అనేటువంటి ఒక యూదుడు, ఆయన సామాన్యుడు కాదు. ఎటువంటి వ్యక్తి అంటే ధర్మశాస్త్రము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే రక్షకుడని తెలుసుకొని, ఆయన ఎటువంటి వ్యక్తితో తెలుసా? విద్వాంసుడు. ఇంకా లేఖనములందు ప్రవీణుడైన. విద్వాంసుడు అంటే విద్య. హల్లెలూయా. మంచి చక్కగా విద్యాభ్యాసమును అభ్యసించినటువంటి విద్వాంసుడు. లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. హల్లెలూయా. భక్తులారా, దేవుని మందిరములో ఉన్న స్త్రీలారా, ఇప్పుడు వినండి, ఇంటికి పోయి మర్చిపోండి. హల్లెలూయా. మీకు విన్న వాక్యం గుర్తుండాలంటే మీకు ఒక విషయం చెప్పనా? చెప్పమంటారా వద్దంటారా? చెప్పనా? ఇంటికి వెళ్ళారా? ఇప్పుడు మీ పురుషులు మిమ్మల్ని అడగాలి, వాళ్ళు మంచి వాళ్ళైతే, ఈరోజు మందిరంలో ఏ మాటలు విన్నావు, ఏ వాక్యాన్ని విన్నావు అమ్మాయి అని చెప్పాలి. అప్పుడు నువ్వేం చెప్పాలి? ఏం చెప్తావు? అదేదో పేరు అంటలే అబ్బా, తర్వాత చెప్తానా. ఏం చెప్పాలి? ఫీబే. చెప్పండి.
ఆమె సంఘములంట మంచి పరిచారకురాలంట. నేను కూడా అట్ట చెయ్యాలి, సేవను ఆటంకపరచబాకు నువ్వు అని చెప్పాలి. అంతేనా? ఇంకేం చెప్పాలి? అకులా ప్రిస్కిల్ అంట, వాళ్ళిద్దరు కూడా ప్రభు మార్గములో నడిచేటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి యోగ్యమైన కుటుంబం అంట. మనం కూడా చేర్చుకోవాలి అని చెప్పాలి. అట్లాగే చెప్తే ఇప్పుడు ఏముంటుంది, ఆ వాక్యం గుర్తుంటుంది. డిస్కషన్ చేసుకున్నారు కదా భార్యాభర్తలు. ఎక్కువ ఇంట్లో డిస్కషన్ ఏం చేస్తారంటే, ఈరోజు ఆ పాస్టర్ మొడ్డిచ్చుంటే పొయ్యున్ను విజయమ్మ ఏం చేస్తుంది విజయమ్మ? భయపడతా వడ్డిస్తుంది. ఒక ముక్క వేయాల్సింది 2 ముక్కలు వేస్తుంది. భయం ఏమని అనుకుంటారని. మేరక్కైతే ఏం చేస్తుంది? తింటే తినండి, ఉంటే ఉండండి, పట్టండే అని చెప్పి ఆదల దోచేస్తుంది. ఒక్క మొక్క కూడా బళ్ళ నాకు, ఒక్క మొక్క కూడా పడల. హల్లెలూయా. మొక్కల కాడ కూడా గొడవలు ఇళ్లల్లో, చర్చిలో మొక్కలు పడలేదని. ప్రశాంతంగా వండుకో తినకూడదా? 5 కేజీలు తెచ్చుకొని ఒక్కదనమే కూర్చొని. హల్లెలూయా. పాపం కాదులే, చర్చిలో మొక్క తింటే ఆశీర్వాదం అని, అంతే, ఇంకేమిలే. ఎందుకంటే వండేదంతా పరిశుద్ధులే కదా, పాపలు ఎవరు వండరులే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని ప్రజలారా, అపోల్లో అన్నటువంటి వ్యక్తి ఎవరంట? సాధారణమైన వ్యక్తి కాదు. అర్థం కాని, చదివిన అర్థం కాని మొద్దు కాదు. ఏం కాదు. చాలామంది రోజు కాలేజీకి పోతారు, పరీక్షల్లో 0, 100కి 9. హల్లెలూయా. ఈడేమో పాపం వీళ్ళమ్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది, బిడ్డను హాస్టల్లో పెట్టి ఏం చేస్తుంటుంది? యేసయ్యా, నా బిడ్డ నీ బిడ్డ నాయనా, నువ్వు ఇచ్చిన బిడ్డ నాయనా, నువ్వు ఇచ్చిన బిడ్డ అందరికంటే ఫస్ట్ మా వాడికే రావాలా. హల్లెలూయా. ఈడు ఆడ కాలేజీలో లెక్చరరు పాఠ్యాంశాలు చెప్తుంటే వెనక చేరి షట్టార్లు వేస్తుంటాడు. వీడు ఏం వేస్తుంటాడు? అవసరమా నీకు? ఒక క్రైస్తవ బిడ్డవే కదా నువ్వు, అవునా? ఉపాధ్యాయుడు ఎవరు? గురువు కదా. గురువు కళ్ళకి ఏం చేయాలి? దండం పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మరి క్రైస్తవ భక్తి ఫ్యాషన్ అయిపోయింది. అమ్మ, హైందవుల కుటుంబాల వివాహాలు చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? తల్లిదండ్రుల కాళ్ళకి. హల్లెలూయా. ఇప్పుడు మోకాళ్ళు ఏమంటే వంగవు మోకాళ్ళు. నిన్నే ఒక ఇంట్లో ఉపవాస ప్రార్థన పెడితే అపోలో హాస్పిటల్లో చూపిస్తే ఆ పిల్లోడికి మోకాళ్ళు అరుగున్నాయంట. వయసు ఎంత ఉంటుంది? తన్నితే 33 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? మోకాళ్ళు ఏమైపోయినాయి? హరిగిపోయినాయి అబ్బాయికి. ఇప్పుడు ఏమైందంటే నేను అన్నీ చూస్తున్నా, మేము ఇక్కడి నుంచే వచ్చాం కాబట్టి. ఎంతమంది ఉన్నారు కుర్రపిల్లకాయలు, ఒక్కరు కూడా దీలా. అదిగో ఆ బిడ్డ, దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాప అంటుంది, మా నాన్నకి కాళ్ళు ఇరిగిపోయినాయి. ఏమైపోయినంట? మా నాన్నకి కాళ్ళు ఇరిగిపోయినాయని డాక్టర్లు చెప్పారని చెప్పింది. నేను ప్రార్థనలో నుంచి బెత్తరపోయి వెనక తిరిగి చూసా. కాళ్ళు ఇరిగిపోయేది డాక్టర్లు చెప్పేది. ఇదేమో శుద్ధంగా నిలువు మా కాళ్ళు వేసాడు. లాస్ట్ ప్రార్థనలో ఏం చేశాడు? నిలువు మా కాళ్ళు వేసాడు. అరిగిపోయినాయని చెప్పేదానికి ఇరిగిపోయినాయని చెప్తే తల్లి పల్లవే హల్లెలూయా అంటే ఇలా చదువులు తెల్లారుతున్నాయి. ఏమైపోతున్నాయి? చదువులు తెల్లారిపోతున్నాయి. అరిగిపోయింది అన్నదానికి ఇరిగిపోయిన దానికి ఎంత తేడా ఉందమ్మా. హల్లెలూయా. అప్పుడు సింపుల్గా కాలేజీకి ఏమి ఎత్తుకుపోయాలో ఒకటే నోట్స్. హల్లెలూయా. గవర్నమెంట్ బడిలో చదివి గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు లక్షలు దారబోసి బ్యాగులు ఎంతలో బ్యాగులవే అమ్మ. హల్లెలూయా. మోసి గూనొచ్చేస్తుంది మన పిల్లకాయలకి. ఆ వంతన మోసి ఆ సబ్జెక్టు ఈ సబ్జెక్టు 10 క్లాసులు విని సాయంత్రం పొద్దుగు కిందికి వచ్చేలేకే నీరసం అయ్యి చదవలేక నిద్రపోయి పరీక్షలు ఏమవుతున్నాయి? 9. ఎన్నిటికి కాదా? దెబ్బలు పడితే నిజం చెప్పండి. హల్లెలూయా. కనుక క్రీస్తులో ప్రియ దేవుని ప్రజలారా, యవనస్తులు ఏం చేయాలి? ముద్దులుగా ఉండకూడదు. బాగా చదివి ఏం చేయాలి? విద్వాంసులుగా ఉండండి. ఈరోజు గురువుగారు మాకేం చెప్పాడు అని నువ్వు వ్యాన్లో కూర్చొని దాని గురించి ఆలోచిస్తూ వస్తే గుర్తుంటుంది. దేని గురించి?
చదువు గురించి ఆలోచిస్తూ వస్తే గుర్తుంటుంది. అది కాకుండా నువ్వు ఏందేందో ఊహల్లో విహరిస్తూ ఉంటే చదివాడు గుడ్డిగారి పాయ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ పాప ఏం చదివింది అంటే ఇంత పొడుగు చెప్తారు డిగ్రీలు, పెళ్లి కార్డులు వేస్తారు బాగా. వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏందో పెళ్లి కార్డులు వేస్తారు బాగా. చూడండి మీరు, ఇది చదివాడు అది చదివాడు మా బాబు అని చెప్పి ఇంత పొడుగుని వేస్తారు. హల్లెలూయా. సబ్జెక్టులే. హల్లెలూయా. చదువు ఉంది, చదివాడు కానీ ఏం లేదు. అమ్మ సర్టిఫికేట్ ఉంది, సర్టిఫికేట్ లేకుండా ఏడుంది. హల్లెలూయా. సర్టిఫికేట్ ఉంది కానీ ఏం లేదు, సత్తా లేదు, అందులో సబ్జెక్ట్ లేదు. హల్లెలూయా. అట్టయిపోయారు క్రైస్తవులు. ఎట్టయిపోయారు? మందిరానికేమో వస్తుంట్రీ, వాక్యాలేమో ఇక్కడే వదిలేసి భద్రంగా మీరు ఇక్కడే ఉండండి, మళ్ళీ ఆదివారం వచ్చి హాయ్ అని కలుసుకుందాం అని చెప్పి వస్తుంట్రీ. ప్రయోజనం ఏంది మందిరాలకు వచ్చినందువల్ల? హల్లెలూయా. ఆ చౌగుచల్ల మరియమ్మ నాయనా, సౌజన్య నుంచిడికి ఛార్జీ ఎంత నాయనా? నా కళ్ళల్లో కలిపెడు చూడు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని ప్రజలారా, ఈయన విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడు, ఎరగదీస్తున్నాడు వాక్యం నిలబెడితే. హల్లెలూయా. ఇదిగో సత్యకార్య 13 సంవత్సరాలు ఇడికి ఆడిని నిలబెడితే ఇప్పుడు మీరందరూ గప్చిపోయిపోతారు. తాట తీస్తాడు కానీ పూర్తిగా తెలియదు. ఈయన కూడా యోహాను చేత బాప్తిస్మం ఉంది, ఆత్మలో తీవ్రత గలవాడి, వాక్యం చెప్పాలి, అనేకులను మార్చాలి, అనేకుల కోసం ప్రార్థించాలనే పౌరుషం కలిగి సమాజ మందిరాల్లో బోధిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిని అకులా ప్రిస్కిల వాళ్ళు ఇంట్లో చేర్చుకున్నారు. ఎందుకు? లాభం కోసమా? లాభం కోసమా? హల్లెలూయా. దేనికోసం? ఇంకా దేవుని విషయాలు, పరిశుద్ధాత్మను గురించిన విషయాలు, ఇంకా అనేక విషయాలు వాళ్ళకి ఏం చెప్పేదానికి విషదపరిచారంట, నేర్పించారంట. బాబు యవ్వన కాలంలో ఉన్నావురా, చక్కగా దేవుని మాటలు చెప్తున్నావు, ఇదిగో ఈ పరిపూర్ణతలోనికి రా. హల్లెలూయా. వాక్యం చెప్తే విమర్శించడం సరిపోతుంది, మీరు మంచోళ్ళు విశ్వాసం. హల్లెలూయా. వాక్యం చెప్తుంటే విమర్శించను సరిపోతుంది. కానీ ఈ అకుల ప్రిస్కిల్ల అనేవాళ్ళు ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటే, హల్లెలూయా, వీళ్ళకు కూడా వాళ్ళని కాస్త ప్రోత్సాహపరిచి ఇంకా వాక్యాన్ని ఇలాగ చెప్పడని చెప్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. అలనాడు దావీదు అని స్త్రీలు గాన ప్రతిగానాలు పాడారంట. మా మాన్యతక్కను కానీ నిలబెడితే ఒకరోజున మా రాజుపాలెం సెంటర్లో మా తమ్ముడు అన్యుడు చర్చికి రాడు, వెళ్తాడు బెత్తరపోయి చర్చి దగ్గరికి వచ్చి, అది కరెక్ట్గా క్రిస్మస్ సీజన్. ఇటు ఎందుకు వచ్చాడబ్బా అని డౌట్ వచ్చిన మందిరంలోంచి బయటకు వచ్చి, ఏరా ఏమైందిరా ఎందుకు వచ్చావురా అన్నాను. ఆ పాట ఏంది, ఆ పేడ కొట్టే దేవురు, అమ్మ పాడుతుంది, కొడుకు పేడ కొడుతున్నాడు. హల్లెలూయా. అన్యుడైనటువంటి ఆ వ్యక్తి ఆ నుంచి మనసు గేటు దాటి మళ్ళీ వెనకాలకు వచ్చి చర్చి కాడికి వచ్చి పాటంతా విని అమను పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, గాన ప్రతిగానాలు పాడారంట స్త్రీలేమని, సౌలు వేల కొలది, దావీదు అని గాన 1000 ఎక్కువ 10,000 ఎక్కువ, 1,000 అనలాడ నాన్న, వేల కొలది అంటే ఇంకా ఎన్ని వేలనే పెట్టుకోవచ్చు, 20,000 30,000 40,000 50,000 60,000 ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ దావీదు 10,000 కొలది మంది మాత్రమే అని పాడితే ఎవరు లేరు కదా, సౌలుకి అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరు లేరు కదా, ఉన్నారా? మేనగోడాళ్ళు మేన మరదళ్ళు లేరమ్మా, సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా పాట పాడితే ఇంక గంగా ఉందని గొంతు ఎరగదీసి పాడుతుంది. ఏమంతలా తపనేమి, అన్యులైన బిడ్డలే ఎంత మధురంగా పాడుతున్నారు వీళ్ళు అంటుంటే నువ్వు సంతోషించవా? నీది ఒక భక్తేనా? హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని పని చేస్తుంటే సంతోషించవా? వాళ్ళని ప్రోత్సాహపరచవా? వాళ్ళని గురించి ఎందుకు విమర్శ చేస్తావు?
విమర్శ చేసేవో, అసూయ మనసులో పెట్టుకున్నావో, ఎదిగే వారిని ఇంకా అణగారిపోవాలని ప్రయత్నించావో, చూస్తున్న దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. సౌలు ఏమయ్యాడు? లాస్ట్కి ఏమయ్యాడు? ఎట్టా? అదే ఇప్పుడు కావాల్సింది. ఎట్టా చచ్చిపోయాడు సౌలు రాజు? తన కత్తి మీద ఆయనే పడి చచ్చిపోయాడు. హల్లెలూయా. బాణాలు వేసే తన దగ్గర ఆ అమ్ములు అవి మోసేవాడితో చెప్పాడు, ఒరే ఈ కత్తితో నన్ను పొడి చంపరా అని. ఆడు భయపడ్డాడు. అందుకని వాళ్ళ చేతుల్లో రక్షణ లేని వాళ్ళ చేతుల్లో నేను ఎందుకు చావడం అని ఈయన కత్తి మీద ఈయనే పడి చనిపోయాడు. జాగ్రత్త. అసూయ, కలహం, ద్వేషం, ఒకరు ఎదుగుతుంటే ఆ ఎదుగుదల ఓర్వలేక వాళ్ళ మీద ఆ మాట ఈ మాట చెప్పి పగ పెంచుకున్నావో, ఆ పగ పామై నిన్ను కాటేస్తుంది. హల్లెలూయా. ఏది చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దించండి. ఈ అకుల ప్రిస్కిల్లా అన్న వాళ్ళు ఏం చేయలేదమ్మా? అసూయ పడలా, ద్వేషించలా, వాళ్ళని గూర్చి అదొక విధంగా ప్రవర్తించలా. హల్లెలూయా. ఏమయ్యారు? సంతోషించారు. ఇంకా ఆయన్ని చేర్చుకొని, రే సత్యకార్య, అపుల్లో భక్తుడా, నాన్న నువ్వు భలే చెప్తున్నావురా, శబాష్, ఈ విధంగా చెప్పని ప్రోత్సాహపరిచారు. మన పిల్లకాయలు పాట పాడితే అట్టగాదురా ఇట్ట పాడరు అన్నామనికి ఇంకా పాట పాడరు. ఏమ్మా చర్చిలో పాట పాడట్లేదంటే, ఆ రోజు పాస్టర్ అమ్మ టనిల్లా, నేను పాడను. చాలామంది ఇంకా చెప్పమంటారా? వద్దులే. హల్లెలూయా. పాట పెదాలు కదులుతాయి కానీ స్వరాలు వినబడవు. ఏం వినబడవు? పెదాలు కదులుతాయి కానీ స్వరాలు వినబడవు. హల్లెలూయా. అందుకనే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఏం చేయాలి మీరు? అకుల ప్రిస్కిల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు? వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారు. ఇంకా రెండవది, అపోల్లన్న విద్వాంసునికే బోధ చేసి ఆయన్ని ప్రోత్సాహపరిచారు. హల్లెలూయా. ఇంకా చదువుకుందామా? ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. 16:9 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఆసియాలోని సంఘపు వారు మీకు వందనములు చెప్పుచున్నారు. చదువునానా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వాక్యం. ఆసియాలోని సంఘపు వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. హల్లెలూయా. అకుల ప్రిస్కిల్లా అను వారి యొక్క ఇంట ఏముంది? హల్లెలూయా. ఈ దినాలలో మందిరాలకు రాను పాను బిజీ అయిపోయి ఇళ్లల్లో కృతజ్ఞత కూటాలనే మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? ఇళ్లల్లో కృతజ్ఞత కూటాలే మర్చిపోయారు. అనేక ఇళ్లలో పెడితే ఉపవాస ప్రార్థన, లేదంటే జ్ఞాపకార్థ కూటం. అవునా? ఇళ్లల్లో పెడితే ఉపవాస ప్రార్థన, లేకపోతే జ్ఞాపకార్థ కూటం. కృతజ్ఞత కూటాలు పెట్టించుకునే భక్తులు లేరు. కారణం ఏందమ్మా? నాకు తెలియదు, మీకు తెలియాలి. సంఘస్థులారా, సంవత్సరం అంతా దేవుడు కాపాడితే కృతజ్ఞత కూటం పెట్టించుకుంటారా? అమ్మో, మా పాస్టర్లు చర్చిని ఎడం పక్క పెంచుతారంట, కుడి పక్క పెంచుతారంట, అది కొంటారంట, ఇది కొంటారంట. హల్లెలూయా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, బెగబట్టి దరిద్రులైన వారు కలరు. హల్లెలూయా. కృతజ్ఞత కూటం అంటే ఖర్చు కదా, ఏం కదా అమ్మా? మీరేమనుకోనంటే ఒక చిన్న మాట,
ఏదైనా ఒక ఇబ్బంది జరిగితే ఎంత ఖర్చు పెడతావో అంతైంది, ఇంతైంది అని చెప్తావే. కృతజ్ఞత కూటం విడిచిన దానికేమి? అకులా ప్రిస్కిల్లా అన్నటువంటి ఈ జంట సంఘమే వాళ్ళ ఇంట్లో ఉంది. హల్లెలూయా. ఏముంది? సంఘాన్ని భరించాలంటే చిన్న విషయమా? అయ్యా దానియేల్ పాస్టర్ గారు, సంఘాన్ని భరించటం చిన్న విషయమా? చిన్న విషయమా సంఘాన్ని భరించట? చెప్పంగాని అందుకే ఇందాక చూపించాను కదా మా మరి అక్క, ఆకెందుకు ఒకరోజు డౌట్ అయ్యి మేమిద్దరం వంట చేస్తా ఉన్నాం పొయ్యి దగ్గర కూర్చొని, అమ్మ మాకు బాధ వచ్చినా కష్టం వచ్చినా మీకు చెప్తాము, అయితే మీకు కష్టం బాధ వస్తే మీరెవరికి చెప్తారు అని అడిగింది. హల్లెలూయా. ఆళ్ళకేళ్ళకి చెప్తే ఏం చేస్తారు? ఆరస్తారా, తీరస్తారా, అడుగును పడితే లేవదీస్తారా? హల్లెలూయా. నిన్నే మా అక్కన్నది, నన్ను అడగకూడదా నేనీనా? అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు యేసయ్యా నీ. హల్లెలూయా. ఆయన కృప ఎంత ఉన్నతమైనదో. ఆళ్ళకేళ్ళకి చెప్పుకునేదానికి వచ్చేమో మా బాధలో ఎవరికి? హల్లెలూయా. మరి అక్క, మనిషికి బాధలు ఉంటాయి, మానులు కాదు కదా సేవకులైనంత మాత్రాన. కానీ వాళ్ళ ఎదల మీద ఊరీము తుమ్మీము అనే పథకాలను వాళ్ళు ధరించి ఉంటారు కనుక వాళ్ళ సమస్యలు ఎవ్వరికి ఏం చేయరు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తారా? చెప్పరు. కానీ సమస్యలు తీర్చేటువంటి దేవుడు, ఇంకా కథనంతా మార్చేసే దేవుడు. హల్లెలూయా. బా, నాకు మైక్ ఇస్తే పాట పాడతా అన్నట్టుగా చూస్తున్నారు. ఏం చేస్తారు? కథనంతా మార్చగలిగినటువంటి దేవుడు నిత్యము ఆయన పాదాల పట్టి ఏడుస్తూ ఉంటే, ఆయన దైవధ్యానంలో ఉంటే మనం ఒకటి అడిగితే ఆయన ఎంత ఇస్తాడు? రెట్టింపు, ఇంకోటి కాదు, అడిగిన దానికంటే అత్యధికంగా 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 ఇస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అకులా ప్రిస్కిల్లా అనేటువంటారు వారు వృత్తి డేరాలు కుట్టుకునేటువంటి పని అయినా సంఘము వాళ్ళ ఇంట్లో సమకూర్చుకొని దైవజనులు వచ్చినప్పుడు అందరినీ కూడా పిలుచుకుంటున్నారు. కొర్నేలు పిలిచాడు కదా దైవజనుడు వచ్చినప్పుడు. కొర్నేలు పిలిచి అన్యులందరినీ, వాళ్ళ బంధువులందరినీ సమకూర్చుకొని దైవజనుని చేత వాక్యం చెప్పించాడు. ఇప్పుడు అన్ని జనులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో వార్షికోత్సవ గుడికి జరుగుతుంది అని పాంప్లెట్లు పోస్టర్లు కొట్టిస్తే ఇంటికి ఒక్కటి ఎత్తుకోపోతారు. చదువు రాదులయ్యా, ఎందుకో ఇది బైబిల్లో పెట్టుకుంటా, ఎప్పుడన్నా నేను తప్పిపోతే ఛార్జీకి లేకపోతే మా పాస్టర్కి ఫోన్ చేపిస్తా, అప్పుడు ఆయన బైక్ వేసుకుని వచ్చి నన్ను తీసుకోపోతాడు. తీసుకోబాలేదో చర్చికి రాను. ఏడకి రాను? చర్చికి రాను. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సంఘాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఏం చేస్తున్నారు? దైవజనుల చేత వాక్యాన్ని చెప్పిస్తున్నారు. వీళ్ళు కూడా అనేక విషయాలు సంఘానికి బోధిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, సువార్తను మీరేం చేయాలి? సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. నీకు సువార్త ప్రకటించుట చేత కాకపోతే నీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకొని నీ వారైన అనేకులను పిలిపించుకొని దైవజనుని చేత వారికి వాక్యాన్ని చెప్పించు. అట్లాగా నువ్వు దేవుని కోసం ఉపయోగపడతావు. దేనికోసము? దేవుని కోసము ఉపయోగపడతావు. ఇంకా ఒక చిన్న మాట, రోమీయులకు రాసిన పత్రిక 16:3-4 ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పుడి. హల్లెలూయా. ఎందుకు? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనా తెగించిరి, మరియు వారి ఇంటనున్న సంఘమునకును వందనములు చెప్పుడి. హల్లెలూయా. నేను మాత్రమే కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అకులా ప్రిస్కిల్లా అనేటువంటి ఫ్యామిలీ ఎంత యోగ్యమైన ఫ్యామిలీయో కదా, అవునా కదా? విన్నారా? మనసు ఎడన్నా పెట్టొచ్చారా? హల్లెలూయా. కోతి గుండెకాయ ఆడబెట్టిందిరా చెప్పండి.
మా పిల్లకాయలను అడిగితే మీరు చెప్తారు, అయ్యో కోతి గుండెకాయ ఏడబెట్టింది హల్లెలూయా, చెట్టుకు తగిలిచ్చి వచ్చింది. మీ మనసులను ఏడబెట్టొచ్చారమ్మా, ఏడబెట్టొచ్చారు. శ్రద్ధగా మీరు కానింటే అప్పుడు పట్టుకోగలరు వాక్యాన్ని. వాక్యం బోధిస్తుంటే మీరేం చేయాలి? మనసు ఏడో పెట్టకూడదు, పరిగెయ్యాలి వాక్యం వెనక. ఏం చేయాలి? వాక్యం వెనక పరిగెత్తాలి. ఇప్పుడు సత్యకార్య గాలిపట్టం ఎత్తుకొని అలాగ తిరిగాడు అనుకోండి, ఇప్పుడు అదిగో ఆ బుడ్డది నాకు కూడా గాలిపట్టం కావాలని ఆడ కూర్చుంటే గాలిపట్టం ఎట్ట వస్తుంది? ఆ సత్యకార్య వెనక పరిగెత్తాలి ఈ పిల్ల కూడా. పరిగెత్తితే అప్పుడు గాలిపటాన్ని అందుకోగలదు. హల్లెలూయా. వాక్యం వెనక ఏం చేయాలో చెప్తూ ఉంటే శ్రద్ధగా పరిగెత్తాలి వాక్యం వెనక. వీళ్ళు ఏం చెప్తున్నారు అని వేగంగా పరిగెత్తగలిగితేనే ఆ వాక్యము అందుతుంది, ఆ వాక్యము అర్థమవుతుంది. అర్థం కాకపోతే వ్యర్థమైపోద్ది. హల్లెలూయా. ఒక తల్లి ఉండేది, అమ్మా ఈరోజు ఏందమ్మా వాక్యం అంటే, అమ్మా నాకు చదువు రాకపోయినా నాకు ఎట్ట గుర్తుంటుంది? సరే పాట పాడమ్మా. మీకంటే చదువు వచ్చి పుస్తకాలు పట్టుకొని పాడతారు, నాకు చదువు రాదు అని చెప్తుంది. వడ్డీ లెక్కలు చెప్తుందండి. ఏం చెప్తుంది? వడ్డీ లెక్కలు. ఎవరికి ఎంత ఇచ్చింది, ఏ సంవత్సరం ఇచ్చింది, ఏ తారీఖు ఇచ్చింది, ఏ రోజు ఇచ్చింది, ఏ గంటలో వచ్చింది, ఎవరెవరు వచ్చారు అన్నీ చెప్తుంది. ఒకరికి ఇద్దరికైతే గుర్తుంటుంది అనుకోండి, ఎంతమందికి ఇస్తే అంతమంది గురించి చెప్తుంది. మనసు ఏడుంది? దేని మీద ఉంది? ధనాపేక్ష సమస్త కీడులకి. చాలామంది ధనాన్ని అపేక్షించి వారు పొడుచుకొని చనిపోయారంట. హల్లెలూయా. నీ మనసు పెట్టాల్సింది ధనం మీద కాదు. ఈ దినాల్లో ఏం సంపాదిద్దామా, ఏం ప్రాకులాడదామా, పిల్లలకి అది చేయాలి, ఇది చేయాలి. హల్లెలూయా. నాకు మహేంద్ర పురుషోత్తం బ్రదర్, డానియల్ పాస్టర్ గారు, చాలా సంతోషం. హల్లెలూయా. ఉమ్మడి ఫ్యామిలీ, ఆస్తులు పంచుకోలేదు కదా, పంచుకోలా. తోడి కోడళ్ళకి ద్వేషం ఎక్కడ ఉంటుందంట? మంచిది, గాడ్ బ్లెస్. తోడి కోడళ్ళకి ఏడుంటుందంట? ఏడుంటుంది? తొడలో ఉంటుందంట. అసలు అత్తకరు. హల్లెలూయా. ఆ ఫ్యామిలీని చూసి నాకెంత సంతోషము. ఆ మగపిల్లలను చూసి ఇంకా సంతోషం. ఏంటంటే ఆ విజయమ్మ నవ్వాలన్నా కూడా నవ్వదు. ఎప్పుడు పాస్టర్ గారు ఉన్నప్పుడు ఎంత భయము. ఓయమ్మా పాస్టర్ గారు ఉన్నారే, ఏదైనా సందర్భ సహితంగా మాట్లాడుకుంటా నవ్వితే వెంటనే ఓయమ్మా పాస్టర్ గారు ఉన్నారే అని భయపడి దాంకుంటుంది. హల్లెలూయా. క్రీస్తుల ప్రియ దేవుని ప్రజలారా, కుటుంబాలలో హల్లెలూయా జత పనివారు అయినా కూడా అంతే కదా. దానియేల్ పాస్టర్ గారు ఏ విధంగా సేవ చేస్తున్నారో పాప విజయమ్మ కూడా తన భర్తని అనుసరించి అడుగుజాడలో నడుచుకుంటూ కాదు అనదు, రాలేను అనదు. హల్లెలూయా. ఒక్కోసారి ఎప్పుడన్నా వాళ్ళు బలహీనులుగా ఉంటే మా తమ్ముడే చెప్తాడు, కొంచెం బలహీనంగా ఉంది పాస్టమ్మ గారని. అమ్మాయి చెప్పదు, పాస్టమ్మ గారు చెప్పరు. హల్లెలూయా. కనుక నా జత పనివారైన ఆకుల్లా ప్రిస్కిల్లా, హల్లెలూయా, వాళ్ళు ఎటువంటి వ్యక్తులో తెలుసా? ఒకవేళ ఎవరైనా నన్ను చంపుతారు అని వస్తే ఇప్పుడేం చేస్తారు? వీళ్ళు నన్ను దాచిపెట్టి వీళ్ళు చనిపోయేదానికి సంసిద్ధం. హల్లెలూయా. ఎంత గొప్ప జంటండి, ఎంత మంచి ఫ్యామిలీ ఇది. హల్లెలూయా. ఏదన్నా ఇబ్బంది కలిగి భర్త నిలువున చంపుతుంటే భార్య ఏం చేస్తుంది? అయ్యా అని ఏడుస్తుంది. అంతేనా? నా భర్తకు బదులు నన్ను చంపండి అని భర్తను దాచిపెట్టి భార్య బయటికి పోద్దా? హల్లెలూయా. అమ్మా వందనాలు. యాపిల్ పండులో కూడా విషయం పెట్టి ఇచ్చేస్తున్నారంట భర్తలకి. ఏం పండులమ్మా? హల్లెలూయా. ఎక్కడ చూసినా ఇంతకుముందు వార్తలు రాసేది దేంట్లో? పేపర్లో. ఏమని? కట్టుకున్నవాడే కాల యముడై భార్యను కడతేర్చినటువంటి హంతకుడు అని. ఇప్పుడు రాస్తున్నారు మాయలాడి
ఇంకా ఏంది అంటున్నారులే, మనకెందుకు. ఫోన్ ఆన్ చేస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది ఫోన్ ఆన్ చేస్తే? భర్తను చంపిన భార్య. ఇంకా చెప్పాలంటే అక్రమ సంబంధంతో భర్తను హతమార్చిన భార్య. దండాలు దండాలు. హల్లెలూయా. అవసరమా? సిగ్గులే. భర్త ఉన్నాడు కదా, పరాయి పురుషుని వైపు కన్నెత్తి చూసేదానికి అవసరమా? స్త్రీ ఉంది కదా పురుషునికి, సొంత భార్య ఉంది కదా, ఇతర భార్యల వైపు చూసేదానికి సిగ్గులే. ఆ దినాల్లో వ్యభిచారం చేస్తే పట్టబడితే, వ్యభిచారం ద్వారా పట్టబడితే రాళ్లతో చంపుతారు, రాళ్లతో కొట్టి చంపుతారు. ఈ దినాల్లో ఎంతమందినైనా చేసుకోమని చెప్పారా? ఒక్క స్త్రీ వైపు మోహపు చూపు చూస్తేనే అప్పటికప్పుడే ఆమెతో పాపము చేసినట్లుగానే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మొన్నే ఒక సార్తో డిస్కషన్ చేస్తుంటే ఆయన అపోల్లో వల్ల విద్వాంసుడు కన్న తండ్రి బిడ్డని పాడు చేసాడంట. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళంటే, ఆ బ్రదర్ అన్నాడు, అంత దుర్మార్గంగా ఆ వ్యక్తి వచ్చేదానికి అక్కడ ఏం జరిగింటుందో. నిజమే, ఒక వ్యక్తి ఒక దుర్మార్గుడిగా ప్రవర్తించాడంటే ఊరికనే ప్రవర్తిస్తారా? వీళ్ళు కూడా అట్టే తయారయ్యారు. హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళు కూడా అట్టే తయారయ్యారు. ఎట తయారయ్యారు? ఇళ్లల్లో ఉన్నంత చేపు చీవుడు గార్చుకుంటూ ఉంటారు. బయటికి పోయేటప్పుడు మాత్రమే చీరలు కట్టి సోగ్గా బాతారు. నైటీలు వేయినటువంటి తల్లులు కావచ్చు, పిల్లలు కావచ్చు, చేతులు ఎత్తండి అమ్మా. నైటీలు, నైట్ డ్రెస్సులు వేయినోళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. వేయినోళ్ళు వేయవలుది అమ్మా. అరే బాగా ఎత్తండి రా. నైటీలు, నైట్ డ్రెస్సులు వేయని తల్లులు, పిల్లలు చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పురుషుల కూటకు కూడా పెట్టండి అయ్యా. పురుషులు కూడికి పెట్టి బోధించండి నాయనా. హల్లెలూయా. అరే ఇంట్లో నీ బిడ్డ ఎదుగుతున్న బిడ్డ ఉన్నాడే, నీ వేషం ఎలాగుందో చూసుకున్నావా? మళ్ళా డ్రెస్సింగ్ టేబుల్ లేని ఇల్లు ఏమన్నా ఉందా? డ్రెస్సింగ్ టేబుల్ లేని ఇల్లు ఉందా? ప్రతి ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఏం చూపిస్తుంది? నీ ముఖం మీద ఉన్న మచ్చలు చూపిస్తుంది. నువ్వు వేసుకున్న వస్త్రధారణ ఎలాగ కట్టుకోవాలో చూపిస్తుంది. అయినా కూడా ఏం చేయవు? మారవు. గోతం పట్ట కదా తగిలిచ్చినట్టు సింపుల్గా తగిలిచ్చేసి ఆడకైనా అంతే. ఆ పైన ఏం కూడా, ఆ పైన ఇంకా ఏం కూడా అక్క వస్తున్నా ఏడకొచ్చేది? సిగ్గు లేకపోతే సరే. హల్లెలూయా హల్లెలూయా. బుద్ధి నేర్చుకోండి. ఎన్నిసార్లు చెప్పినా హల్లెలూయా. మా వేస్తారమ్మా నైటి మీద ఉంటుంది, మేము పోయేలెక్కి. మమ్మల్ని చూసిందంటే ఎప్పుడు నాకు తెలిసి సాధ్యమైన వరకు ఇంట్లో ఉండదు, పుట్టింట్లో ఉంటుంది. మా స్వరము వినబడి వాళ్ళ పుట్టింటికి ఫోన్ వినబడిందంటే ఎట్ట పరిగిస్తుందంటే, అబ్బా ఆ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది. రావటం గడిపెట్టేస్తుంది మమ్మల్ని బాగానే ఇంట్లోకి. మేము నిలబడుకోండాలి. లోపల పోయి ఆమె డ్రెస్ మార్చుకొని నైటీ తీసేసి చీర కట్టుకొని అప్పుడు తీస్తుంది గడి. అప్పుడు దాకా మేమేం చేయాలి? ఒక సోఫా సెట్ కొని బయటి, లేకపోతే నువ్వు నైటీ అన్న వేయటం మాని. హల్లెలూయా. పాస్టర్ గారు ఒక 4-5 ఫ్యామిలీలు మాట్లాడుకొని, అయ్యా మీరు ఎప్పుడంటే ఎప్పుడు మా ఇంటికి వస్తున్నారు, అందుకని నేను ఇట్టనుకోలా, అందుకని మీరు వచ్చే ముందు ఆదివారం అనౌన్స్ చేయండి, ఫలాని ఏరియాకి ఫలాని టైంలో సేవకులు వస్తారు విజిటింగ్ అని. అప్పుడు మేమేం చేస్తాం తెలుసు? అరటి పళ్ళు తెస్తాం, యాపిల్ పళ్ళు తెస్తాం, మామిడి పళ్ళు తెస్తాం, మీరు రావటంగానే అవన్నీ పెడతాం, మీరు పొట్టబగిలి తొందరగా పోండి, అంతే కదా. హల్లెలూయా అని చెప్పారు. నేను నిజమే కావాలి అనుకున్నాను. మనం ఎందుకు చెప్తాము? ప్రభు రాకడ మీకు చెప్పి వస్తుందా? నేను పలానా రోజు వస్తున్నాను మీ ఇంటికి అని చెప్పొస్తాడు ఆయన. ఎట్ట వస్తాడో తెలియదు ఆయన. హల్లెలూయా. దొంగ వలే వస్తానన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే క్రీస్తులో ప్రియ దేవుని ప్రజలారా, వీళ్ళు మా మీద ప్లాన్ వేశారు. ఏమని? వీళ్ళు వచ్చే ముందు పలానా సమయంలో వస్తారంటే నైటీలు వేసుకోకుండా, నైటీలు వేసుకోకుండా ఏం చేస్తాము? చీర కట్టుకొని శుద్ధంగా ఉంటాం అని మాతో ఇట్లాగ డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా చెప్పారు. హల్లెలూయా.
కనుక ఈ రోజు నుంచి మీ ఇళ్ళల్లో ఎవరి ఇళ్ళలో నైటీలు వేసుకుంటారా? హల్లెలూయా, హల్లెలూయా. వేసుకోబాకండి, తగలబెట్టండి. వాటిని ఏం చేయండి? తగలబెట్టండి. అసలు అదేం ఫేమస్ నాకు అర్థం కాలేదు. మొన్న పిల్లకాయలు మాట్లాడుకుంటా ఉన్నారు డ్రెస్సుల గురించి. అయింది బెగ్గింగ్ ఫ్యాంట్లు అంట. బెగ్గర్ జగ్గిన్సా? బెగ్గర్ జీన్స్. హల్లెలూయా. తెలుసా? తెలీదా? హల్లెలూయా. పాపము ఒక బిడ్డ వచ్చాడు మందిరానికి. ఎందుకులే మళ్ళీ పేర్లు ఎందుకులే కానీ ఎట్లా లైవ్లు చూస్తుంటారు కదా. ఆ పిల్లోడికి ఏడు జినుగుంది. ఎక్కడ? ఇక్కడ జినుగుంది, ఇక్కడ జినుగుంది, ఈ పక్క ఒక పక్కే జినుగుంది. నేను చూసి, నాయన మీ డాడీ ఏం వర్క్ చేస్తుంటారు అన్న. గవర్నమెంట్ జాబు. మీ మమ్మీ ఇంట్లో ఉంటారు, హౌస్ వైఫా? లేదు. అంటే చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు మాకేమి లేని తాగి తందనాలు ఆడతా భార్యల్ని పిల్లకాయలు పట్టించుకోరు పాపం చాలా దిక్కల్లా. అందుకని డౌట్ వచ్చి మీ మమ్మీ ఏం చేస్తుంటుంది అని అడిగా. ఆమె కూడా గవర్నమెంట్ టీచర్ అంట. అవునా, వాళ్ళు ఫారిన్లో అట్లాగే ఉన్నారా లేకపోతే ఇక్కడే ఉన్నారా అని అడిగా. లేదమ్మగారు ఇక్కడే, మేమంతా ఫ్యామిలీ కలిసే ఉంటాము అని చెప్పారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఆయన చిన్న మాట, అప్పుడు నాకు తెలియదు నిజంగా వాస్తవంగా. చిన్న మాట, నాయన నీ ప్యాంట్ అంతా చినిగిపోయింది, నేనేమన్నా డబ్బులు ఇచ్చేదే ప్యాంటు కొనుక్కునేదానికి అన్న. ఆడు నా సై పైనుంచి కిందకు చూసాడు. అప్పుడు దాకా అమ్మ నాయనకు తిరుగుతున్నాడు, నా సై పైనుంచి కిందకు చూసాడు. నాకు ఒక ఇంత అయినా ఏమవుతుందిలే అని చెప్పి, అలాగ ఎందుకు చూస్తున్నామంటే మా ఫ్యామిలీ అంటే ఏమనుకుంటున్నారు పాస్టమ్ గారు మీరు అన్నాడు. అవునా, నాకు తెలియదురా, ఎప్పుడు నేను రాకపోతేనే ఇదిగో మీ ఫ్రెండ్ ద్వారా కదా నువ్వు వచ్చావు, నాకేం తెలుసు, నువ్వు ఇంటికి తీసుకోపోతే కదంటే ఈసారి తీసుకొస్తాను, నువ్వు రా అన్నాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే అది ఫ్యాషన్ అంట, నాకేం తెలుసు. ఆడికి డబ్బులు లేవు కావాలి, చినిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాడు. మనమన్నా ఏదో కాస్త డబ్బులు ఇస్తే ప్యాంట్ కొనుక్కొని బాగా వేసుకుంటాడు అనుకున్నా. హల్లెలూయా. కనుక క్రీస్తుల ప్రియ దేవుని ప్రజలారా, దేవుని పిల్లల యొక్క వస్త్రధారణ బాగుండాలి. ఎందుకంటే దైవజనుల పిల్లలు కూడా చాలా క్రమంగా పద్ధతిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా క్రీస్తుల ప్రియ దేవుని ప్రజలారా? ఆ పౌలు ప్రాణానికి ఇలా ప్రాణాన్ని అడ్డేశారంట. మీరు కూడా ఇప్పుడు మాకు అడ్డుకట్టలు కట్టేదానికి రెడీగా ఉన్నారు. మేము నైట్లు వేసుకుంటే వాళ్ళకెందుకు? మేము ఏ వస్త్రాల్లో అయినా ఉంటాం, వీళ్ళకెందుకు? గుడికొచ్చేటప్పుడు మాత్రమే తెల్లగొట్లు వేసుకొస్తాము, బయటికి పోయిన తర్వాత మా ఇష్టం వచ్చిన గుట్లు వేసుకుంటాం. కుదరదు. ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కన్నాడు కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని అనుసరించి నడవవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. హల్లెలూయా. ఆయన ఎప్పుడు నిలువుటంగి ధరించి ఉండేటువంటి వాడు. హల్లెలూయా. వస్త్రాలు ఏముంది, హృదయం కదంటే కుదరదు. నువ్వు వేసుకునేటువంటి వస్త్రధారణ కాడి నుంచి, నువ్వు చూసే చూపు కాడి నుంచి, నువ్వు నడిచే నడక కాడి నుంచి, నీ విధి విధానాలంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఘనత కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య బట్టల షాపుకు పోతే ఇదిగో 23వ తేదీ ప్రజెన్స్ పుట్టినరోజు, వాళ్ళు ఏందో వేసారేమో ఫ్యాంట్లు అంట, నాకేం తెలుసు. ఏంది వీటి స్పెషల్ అంటే అవి ఏడకొస్తాయంట వేసుకుంటే. ఏడకొస్తాయంట. ఎందుకు ఆడకెందుకు రావాలంటే కింద దాకుంటే అంచులు ఏమవుతాయి, మాస్తాయంట. పై దాకుంటే అంచులు మాయవంట. ఇప్పుడు ఉతుక్కోకుండానే వేసుకుంటున్నారా బట్టలు అనే డౌట్ నాకు వచ్చింది. హల్లెలూయా. కనుక క్రీస్తుల ప్రియ దేవుని ప్రజలారా, ఈ దినం మనం నేర్చుకున్నటువంటి వాక్యాన్ని చెప్పండి. ఓకే, చెప్పండి. మూలవాక్యం. ఇంకా ప్రవక్తను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు, నన్ను పంపిన వాడిని చేర్చుకున్నావు. ప్రవక్తని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. ఈ చిన్నవాళ్ళు ఎవరినైనా చేర్చుకుని ఆడికి నా పేరట గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే, నా పేరట వచ్చిన వానికి ఆ ఫలము పొరపాటును కూడా మీరు పోగొట్టుకొనరు. హల్లెలూయా, హల్లెలూయా. ఫీబి అనే మీ సంఘంలో మంచి పరిచారకురాలు,
అకులా ప్రిస్కిల్లే అనేటువంటి వ్యక్తులు ఎటువంటి వాళ్ళు? సేవకులను చేర్చుకునేవాళ్ళు. అట్టంటే ఎవరినంటే వాళ్ళని చేర్చుకోబాకండి. చాలా చోట్ల ఆడవాళ్ళ బారు, పాస్టమ్మల బారు విజిటింగ్కి, పాస్ట్ ఒక్కడే బాదు, పాస్టమ్మ బాదు. హల్లెలూయా. ఎవరినంటే వాళ్ళని చేర్చుకోకూడదు. అంటే దేవుని పేరు వచ్చి అందరిని చేర్చుకుంటామా? అమ్మ హల్లెలూయా. మోసగించేవాళ్ళు ఎంత ఎక్కువ అంటే హల్లెలూయా. మా ఎజ్రా చాలా వాటికి పనికొస్తాడు. వీడు కానీ ఉంటే వీడియో తీసిండు. 2 దంపతులు వచ్చారు మొన్నే మందిరంలోకి. వచ్చి ఆయన అనర్గళంగా మాట్లాడుతున్నారు యేసన్న గురించి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గురించి, జాన్వేస్లీ గారి గురించి, అక్కడ ఉన్న స్టాఫ్ గురించి, రమేష్ అన్న వాళ్ళ టీము, అబ్రహాం అన్న వాళ్ళ టీము, ఇంకా ఎంతమంది సేవకులు ఉన్నారు అందరి గురించి చెప్తున్నాడు. ఎన్ని సబ్జెక్టులు చెప్పాడంటే నేనే కాసేపు రావాల్సిందని ఆగి వాళ్ళ దగ్గర అలాగే నిలబడ్డాను. పక్కనే ఇంకొక ఆమె ఉంది, ఆమె బ్రాహ్మణి అని చెప్పాడు. కాదు. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడంటే ఖచ్చితంగా ఏం చేయాలి, అందరూ సహకరిస్తున్నారు, మీరు కూడా సహాయం చేయండి అని చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? నిజం. ఏరా నువ్వు లేవా? ఆ మాట అడిగేటప్పుడు నువ్వు చిన్నోడు బాబు బయటికి వెళ్ళి అని చెప్పి నీ బయటికి పంపించి, అప్పుడు మేము ఇంకా ఇతను ఏం అడుగుతున్నాడో అనుకున్నాం. ఏం అడిగాడు? సహాయం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక జాగ్రత్త, జాగ్రత్త. నీ సేవలో సహకరించే వాళ్ళు ఉన్నారు కానీ నాకు సహాయం చేయి అనకూడదు. కనుక క్రీస్తుల ప్రియ దేవుని ప్రజలారా, అకుల ప్రిస్కిల్ అనేవాళ్ళు ఏం చేశారు? యోగ్యమైన కుటుంబం, సేవకుల్ని చేర్చుకున్నారు. వాళ్ళ ఫలం ఏమైంది? ఒక సంఘాన్ని కట్టగలిగి, సంఘానికి బోధించగలిగి, ఎదుగుతున్నటువంటి వారిని కూడా పాస్టర్లకే ప్రోత్సాహకరంగా మార్చబడగలిగేటువంటి కృప దేవుడు అనుగ్రహించాడు. ఆ విధంగా చేర్చుకుంటారా? ప్రేమతో చేర్చుకుంటారా? వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. డబ్బులు ఉన్నప్పుడు రావచ్చు కదా, 1-2 తారీఖుల్లో రావచ్చు కదా, 4-5 తారీఖుల్లో రావచ్చు కదా. అప్పుడైతే ఏమొస్తాయి? చంద్రన్న డబ్బులు. హల్లెలూయా. ఆ 4 రోజులు ముషిలోళ్ళు కూడా పట్టుకోలేము, నాకే అంటారు. హల్లెలూయా. అయితే దేవాతి దేవుడు అకులా ప్రిస్కిల్ల వలె, ఫీబే వలె మన కుటుంబాలన్నిటినీ దేవుడు ఆశీర్వదించి అట్టి యోగ్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం మోకరిల్లుదామా? అందరం మోకరిల్లుదామా? ప్రియమైన యేసయ్య, అందరం మోకరిల్లి చెప్పిన వాక్యాన్ని ఒక్కసారి మనన చేసుకోండి. అయ్యో, ఎంతో సమయాన్ని, ఎంతో పని వదిలి, ఎంతో దూరం నుంచి దేవుని మందిరంలోనికి వచ్చావు కదా. యవ్వన బిడ్డల్లారా, చిన్నపిల్లల్లారా, మధ్య వయస్కుల్లారా, వృద్ధులారా, నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన అక్క చెల్లె, నా ప్రియమైన తల్లి కుమార్తె, నాకు ప్రియమైనటువంటి ఆత్మీయ స్నేహితులైనటువంటి బిడలారా, దేవుణ్ణి చేర్చుకున్న వారి యొక్క ఫలం ఏనాడు వ్యర్థమైపోదు. ఫీబే దేవుని సంఘములో పరిచారకురాలుగా ఉంది. కనుకనే ఆమె గురించి దైవజనుడే సిఫారసు చేస్తున్నాడు. అది ఎంత గొప్ప భాగ్యం. రేపు దేవుడు కూడా నిన్ను గుర్చి ఘనపరిచి బహుమతులు ఇస్తాడు. నీవు చేసే పరిచర్య ఇక్కడ పోగొట్టుకొనవు, పరలోకములో కూడా పోగొట్టుకొనవు. అకులా ప్రిస్కిల్ల వలె కుటుంబముగా కలిసి సేవకులను చేర్చుకొని సేవ చేస్తున్నటువంటి వారికి ఇంకా వాళ్ళు ఎంత విద్వాంసులైన ఆత్మీయతలో వారిని ఎదిగించగలిగేటువంటి అనుభవాలు కలిగి ప్రోత్సాహపరిచేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ప్రియ దేవుని ప్రజలారా, అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వారు దేవుని సేవ చేయట్లో, దేవుని పని చేయట్లో ఏమాత్రం ఎడతెరిపి లేకుండా వారి పని వారు చేసుకుంటూనే కూడా సంఘాన్ని వారు నడిపిస్తూ, సంఘాన్ని ప్రోత్సాహపరుస్తూ ముందుకు నడిపించుచున్నారు. ఇటు గుణలక్షణాలు నాకు దయచే ప్రభువా. విశ్వాస జీవితము నుంచి ఆత్మీయతలో ఎదుగుతూ ప్రభువా, ఇదిగో నాయన సేవను గూర్చి
ఆత్మీయతను గూర్చి, వాక్యాన్ని గూర్చి అనేకులకు ప్రకటించగలుగుటకు అన్ని జనుల యొక్క సంఘాలలో ఉన్నవారు కూడా అకుల ప్రిస్కిల్లా అను వారికి సంఘానికి వందనాలు చెప్తున్నారు నాయన. కనుక అట్టి ఘనత గొప్ప భాగ్యం నాకు దయచేయి ప్రభువా, నాకు దయచేయి ప్రభు అని తీర్మానం చేసుకో. ఇక నుండి క్రీస్తుకు సాక్షిగా నిలవబడు. నీవున్నటువంటి విధి విధానాన్ని బట్టి నీ భర్త మార్పు చెందుతాడు, నీ పిల్లలు మార్పు చెందుతారు, నీ యవ్వన బిడ్డలు మార్పు చెందుతారు. భక్తి చేయి, పరిశుద్ధుల సహవాసాన్ని విడవద్దు. నీ ప్రేమను నే మరువగలనా, నీ కృపను నే విడువగలనా, నీ స్వరూప దర్శనం నే పొందితినే, అరుణోదయమున స్తుతించగా. నీ స్వరూప దర్శనం నే పొందితినే, అరుణోదయమున స్తుతించగా. సమస్త చీకటి తొలగిపోయే సర్వకాంతుడా నాలో నిలువగా. నీ ప్రేమను, నీ కృపను నీ మరువగలనా, నీ కృపను నీ విడువగలనా, నీ మరువగలనా, నీ ప్రేమ. అవునయ్యా, కన్న తల్లి వల్లే బోధించుచున్నవాడా, కన్న తండ్రి వల్ల అనేక విషయాలు తెలియపరచుచున్నవాడా. నీ ప్రేమను నే మరువగలనా, నీ కృపను నే విడువగలనా, నే మరువగలనా, నీ ప్రేమను నే విడువగలనా, నీ కృపను నే మరువగలనా, నీ ప్రేమను నే విడువగలనా, నీ కృపను
మమ్ము కన్న తండ్రి నీకు స్తోత్రమయ్య. అయ్యా, ఆత్మీయతలో ఎదగాలన్న ఆశ, పరిచర్య చేయాలన్న ఆశ, కానీ కొన్ని అనుభవాలు నన్ను దిగజార్చుచి ఉన్నాయ్యా. నాలోనే కొన్ని బలహీనతలు, కుటుంబంలో నుండి కొన్ని బలహీనతలు, బయట నుండి కొన్ని బలహీనతలు, నేను నీలో ఎదగలేకపోతున్నానయ్యా. నేను చాలా విషయాల్లో ముందుకి కొనసాగలేకపోతున్నానయ్యా అని ఎవరైతే ప్రభు సన్నిధిలో అడుగుతున్నారో, ప్రియ బిడ్డ, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నిన్ను ఎదిగించాలని ఆయన చేతిని అందిస్తున్నాడు. అదిగో దేవుని చెయ్య, అదిగో దేవుని చెయ్య. బలహీనులైన వారిని బలపరచుటకై దేవుని హస్తం నీ ఎదుట చాపబడి ఉన్నది. పట్టుకో గట్టిగా ఆయన చేతిని. నిన్ను పట్టుకొని దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. దిగులు చెందకు, భయపడకు. ఇక నీకు అధైర్యమే వద్దు, ధైర్యంతో ముందుకు సాగు. దేవుడు నిన్ను అందనంత స్థితిలోనికి, యేసు నామములో అందనంత స్థితిలోనికి దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు, 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 హెచ్చిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.